అందరికీ నమస్కారం. ముందుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఇంత అద్భుతమైన శక్తిని ఒక సినిమాగా మలిచి, అంటే ఆధ్యాత్మికతకి మాస్ని జోడించి ఎనర్జీని నింపి ఈ సినిమాని యజ్ఞంలా మార్చి అఖండ భారతం బ్లాక్ బాస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని, అఖండ 2ని, అఖండ తాండవాన్ని అందించిన వారికి ముందుగా బీబీ బ్లాక్ బాస్టర్స్ అందించే ఈ బీబీ కాంబినేషన్కి బోయపాటి గారికి అండ్ బాలేబాబు గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో అఖండ అనేది ఒక సినిమా మాత్రమే కాదు, అఖండ అనేది బ్లాక్ బాస్టర్గా నిలవడమే కాకుండా, రికార్డుల వర్షం కురిపించడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో, సినిమాని నచ్చి మెచ్చిన ప్రేక్షకుల హృదయాల్లో ఒక అద్భుతమైన శబ్దాన్ని శాశ్వతంగా నిలుపుకుంది అని చెప్పాలన్నమాట. అఖండ వచ్చింది, హిస్టరీ క్రియేట్ చేసింది, అఖండ 2 కోసం వెయిట్ చేసేలా చేసింది. అఖండ 2 వచ్చింది, ఆ విజయాన్ని మనం ఇవాళ ఇక్కడ విట్నెస్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ అఖండ రూపంలో బాలేబాబు గారిని చూస్తూ ఉంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆయన కంటి చూపులో కనిపించే ఆ అగ్ని కానీ, అఖండ రూపంలో ఆయన మన మనసుల్లో నింపిన ఆ పవిత్రమైన శక్తి కానీ, అదొక అద్భుతం. అది ఆల్వేస్ మన మనసుల్లో మనం అంతే పవిత్రంగా గుర్తు చేసుకుంటాం, పవిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇవాళ ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చినందుకు మీ బాధ్యతను మీరందరూ నిర్వర్తించారు. ఎందుకంటే ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, కుటుంబాలు వెళ్ళి చూస్తున్నాయి. అంతేకాకుండా పిల్లలకి తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా. సో మీ పిల్లలకి మీరు చూపిస్తూ ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ధర్మం గురించి, దైవం గురించి, ఆధ్యాత్మికత గురించి. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వాటన్నిటినీ కలగొలిపి మాస్ ఎనర్జీని నింపి కలెక్షన్ల వర్షాన్ని, శివ తాండవాన్ని మనం చూస్తున్నాం థియేటర్లో అని చెప్పాలి. ఎస్పెషల్లీ బోయపాటి గారు, ఆయన ఏదైనా సినిమా చేస్తే ఆయన ఆ మాస్ని మైథాలజీతో మిక్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అఖండాతో. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ని ఒక ఎలివేషన్ ఇచ్చి అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఆయన సినిమాలు థియేటర్లకి ఇచ్చి థియేటర్ని టెంపుల్లా మార్చేస్తూ ఉంటారనమాట. సో ఇవాళ ఆ టెంపుల్లో ఆ భగవంతుడిని దర్శించుకొని, ఆ భగవంతుడు రూపంలో బాలేబాబు గారిని దర్శించుకొని, బాలేబాబు గారిని అభిమానించే వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విప్పి వెళ్ళేవారంట. అది కూడా మీ నాన్నగారే చేశారు. వారిని చూడడం, వారి సినిమాలు చూడడం వల్లే జరిగాయి అనమాట. ఇప్పుడు మరొకసారి సిల్వర్ స్క్రీన్ మీద టెంపుల్లో మనం భగవంతుడిని సెలబ్రేట్ చేసుకుంటాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు భక్తిభావంతో పూజిస్తాం ఎప్పుడు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద భక్తిభావంతో ఒక చిత్రాన్ని పూజించేలా చేసింది అఖండ అన్న సినిమా అని చెప్పాలి. మరొకసారి ఈ చిత్రాన్ని మా అందరికీ అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అఫ్కోర్స్ ఆ యాగాన్ని, ఆ యజ్ఞాన్ని సంగీతంతో తమన్ గారు మరింత జ్వలింపచేశారు, మరింత అద్భుతంగా మార్చారు అని చెప్పాలి. అండ్ ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు అండ్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియచేసుకుంటూ, చిత్రంలో మనం హనుమంతుడి యొక్క ఆ పవర్ని ఫీల్ అయ్యాము. ఆ పవర్ని మళ్ళీ మనం ఇక్కడ ఫీల్ అవుదాము. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. నందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమో నమః. నందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమో నమః. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ప్లీజ్. వన్స్ మోర్ ప్లీజ్. నందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమో నమః.
వావ్! సో థియేటర్‌లో ఎస్పెషల్లీ ఆ సీన్ చూస్తూ ఉంటే అది మనం ఫీల్ అవుతాం అనమాట. ఏ రేంజ్‌లో ఉంటుంది అంటే నిజంగా ఆ హనుమంతుడి పవర్‌ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. భగవంతుడు మనసులో ఉంటారంటారు. కానీ మీరు తెర మీదకి తీసుకొచ్చి భగవంతుడు ఇలా ఉంటారు. నిజంగా ఆ నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఇది మన ధర్మం, మన దేశం. సో మన దేశాన్ని మనం ప్రేమించాలి. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మనం మంచిగా ముందుకు నడపాలి. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది మన దేశం. ఇట్లాంటి చిత్రాల ద్వారా మన దేశం యొక్క విలువలు, మన సనాతన ధర్మం యొక్క విలువలు నెక్స్ట్ జనరేషన్కి తెలియచేసే చిత్రాలన్నమాట ఇవన్నీ. అండ్ మరి ఈ చిత్రంలో పాటలకి అద్భుతమైన మాటల్ని అందించిన లిరిసిస్ట్ని మనం వేదిక మీదకి విరుద్దాం. అందులో ముందుగా కళ్యాణ్ చక్రవర్తి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నాగ గురునాథ శర్మ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. అఖండ భారత్ సెలబ్రేట్ చేసుకుంటున్న అఖండకి లిరిక్స్ అందించడం జరిగింది. ఫస్ట్ నమస్తభాయై సప్తచక్ర సంచార చిదంబర ధగద్ధగిత యోగ దిగంబర శుద్ధ సిద్ధ శతఖండ అఖండ. ఇంటర్వెల్ సీన్లో వచ్చే సాహిత్యం ఇది. శతఖండ అఖండుడు, ఎందుకంటే శతము అంటేనే అనేకము, శతఖండము అనేక రూపాలలో ఈ చిత్రము ఎన్నో కోణాలలో భారతదేశంలో చైతన్యాన్ని రగిలిస్తూ ఉంది. అట్లా ఈ చిత్రం విజయవంతమైనందుకు చాలా చాలా గర్విస్తున్నాం. అందులో భాగమైనందుకు కూడా నేను చాలా గర్విస్తున్నాను. గొప్ప చిత్రాన్ని తీసినటువంటి బోయపాటి శ్రీను గారికి, నిర్మాతలకు. బాలకృష్ణ గారు, ఆ బాలకృష్ణుడు ఆనాటి యుగంలో వందల మంది రాక్షస సంహారం, అంతమందిని రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసినటువంటి బాలకృష్ణుడు మళ్ళీ ఈ యుగంలో బాలకృష్ణుడిగా మళ్ళీ ఈ రూపంలో అఖండ రూపంలో మళ్ళీ భారతదేశంలో ధర్మము గురించి, దేశము గురించి చెప్పేటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. రెండు కళ్ళతో చూసేది సినిమా అంటే. దేశము, ధర్మము రెండు కళ్ళుగా కలిగినటువంటి భారతీయులందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ కుటుంబాలు ఇంతింతై వటుడింతయ్యై మరియు తానింతై అన్నట్లు మొదటి రోజుకు, రెండవ రోజుకు, మూడవ రోజుకు పెరిగి మళ్ళీ మూడవసారి, నాలుగవసారి కుటుంబాలతో కలిసి వెళుతున్న దృశ్యాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప సన్నివేశం భారతదేశంలో ఈనాడు చోటు చేసుకుంది. వెండితెర మీద సనాతన ధర్మాన్ని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టిన చిత్రం ఇది. అట్లా ఈ సినిమా అనడం లేదు, ఎందుకంటే ఇది సినిమా పరిధిని దాటిపోయింది. ఇది భారతదేశము యొక్క ఉత్కృష్టమైన ధర్మ స్వరూపము. ఆ స్వరూపాన్ని చూడాలి అంటే తెర మీద చూడాలి. అట్లా ఈ దేశం గురించి ఒక ఉద్దీపనము, ఒక చైతన్యం కలిగించేటట్లుగా ఈ సినిమా వెళుతూ ఉన్నది జనాల్లోకి. అయితే దిష్టి చుక్కలాగా అక్కడక్కడ దీని గురించి చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి, సహజం. అది మానవ మేధస్సుకు అక్కడక్కడ పురుగు తొలుస్తూ ఉంటుంది, దానికి తప్పులేదు. కాకపోతే ఈ చిత్రం గురించి మాట్లాడడానికి వీలు లేదు. ఇది చూడాలి, చూసి ఆచరించాలి. గురువు గారు చెబితే ఆచరించాలి తప్ప దాంట్లో తప్పు పట్టడానికి అవకాశం లేదు. అటువంటి చిత్రం ఇది. అట్లా ఈ మార్గంలో నడవాలి. ఈ చిత్రం ఇంకా ఇంకా విజయం సాధించాలి. గొప్ప చిత్రాన్ని అందించినందుకు తెలుగు చలన చిత్రం ఇది ప్రపంచం గర్వించదగ్గ చిత్రంగా పరిణమిస్తూ ఉన్నది. అట్లా ఈ చిత్రంలో నన్ను భాగస్వామిని చేసినందుకు, గొప్ప సాహిత్యం నా ద్వారా పరమేశ్వరుడు అందించేటట్లుగా నన్ను ప్రేరేపించినందుకు నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. అందరికీ అఖండని ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా యూనిట్ తరపున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ధర్మం గురించి మాకు తెలిసినంత చెప్పాం. మేము ఆ ధర్మం గురించిన చెప్పిన మాటని మీరు దారిగా మార్చారు, సనాతన ధర్మ రహదారిగా మార్చారు. ముందుగా ప్రేక్షకులందరికీ దానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే అఖండ నేను అఖండలో మా గురువు గారి దయ వల్ల మొదటి నుంచి అఖండతో ప్రయాణం చేసే అవకాశం నాకు కలగటం వల్ల ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అఖండ వాజ్ నాట్ మేడ్, ఇట్స్ హ్యాపెండ్. అంతే, అఖండ అనేది జరిగింది. అంటే ఈశ్వర జటాజూటం నుంచి గంగాజలం ఎలాగైతే తనంతట తానుగా ఉప్పొంగి దూకి సితాద్రి చేరి సితాద్రి నుంచి
భారతావని దాటి భారతావతి నుంచి మహాసముద్రంలో చేరి కూడా తన ఉనికిని ఎలా కోల్పోకుండా ఉందో, అలా ఈ అఖండ కూడా చరిత్ర గర్భంలో కలవకుండా చరిత్రకు తలమానికంగా నిలబడుద్దని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని మీరందరూ ఇవాళ మనకి శివుడుండే కైలాసానికి వెండి కొండ అని పేరు, దీనికి వెండి తెర అని పేరు. వెండి కొండ మీద ఆ శివుడి తాండవాన్ని మీరు ఎలా కలకాలం గుర్తుపెట్టుకున్నారో, వెండి తెర మీద ఈ శివుడి తాండవాన్ని కూడా అలాగే మీరు గుర్తుపెట్టుకున్నారు, ఆదరించారు. మనం అంటే అది నటనమా, అది నర్తనమా? ఆవాహనం తప్ప. అది ఆవాహన, కేవలం ఆవాహన. ఎక్కడో చెప్తారు కొడవగంటి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఆవాహన చేస్తున్నాను, అందుకో నా చాచిన హస్తం అని. అలా బాలయ్య బాబు ఆవాహన చేస్తే పంచభూతాలు పంచాక్షరాలు కలిసి ఆయనలో ఆవహించి అఖండ తాండవం జరిగింది. ఆ తాండవంలో నేను సైతం భాగస్వామిని అవడం అనేది నాకు నిజంగా అంటే పుట్టినప్పటి నుంచి నేను తారక రామారావు గారి భక్తుడిని, బాలయ్య బాబు అభిమానిని, చివరి వరకు అదే ఉంటుంది. అంటే చాలామందికి గర్వపడే మేము ఫ్యాన్స్గా చాలామందిని చూసి ప్రతి హీరోని చూసి వాళ్ళ ఫ్యాన్స్ గర్వపడతారు. మేము బాలయ్య బాబుని చూసి ధైర్యపడతాం, మా బాబు ఉన్నాడని. సో అలాంటి ఫ్యాన్స్ కూడా చూడండి, అంటే అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పుడు దాని వేడి ఎంత ఉందని శరభాలు వెతకూడదు. ఒక సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు దాని లోతు ఎంత ఉందని మనం వెతకూడదు. ఇటువంటి ఒక తాండవం ఉద్భవం జరిగినప్పుడు దీని లోతెంత, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది కాదు. ఇది రివ్యూ సినిమా కాదు, రివ్యూ సినిమా. ఇది ఒపీనియన్ సినిమా కాదు, ఎక్స్పీరియన్స్ సినిమా. అటువంటి మేము ఏదైతే ఈ మాటలు నమ్మామో ఆ మాటలకే మీరు ప్రాణం పోశారు. ఇంకా నేను చెప్తాను, మా గురువు గారు, నేను ఇక్కడ వాళ్ళు ఉన్నానంటే ఎన్ని వేదికల మీద ఇదే మాట చెప్తాను, నడకనాదైనా ఆ అడుగులు మాత్రం ఆయనే, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి, పల్లెటూరు నుంచి వచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ నా దైవం బాలయ్య బాబు ముందు ఆయన కోసం పనిచేసే అవకాశం నాకు ఆయన కల్పించారు. ఆయనకి నేను ఇక జన్మతః రుణపడి ఉంటాను. ఈ సినిమా తాలూకు గ్రావిటీ బాలయ్య బాబు, బోయపాటి గారు అయితే గ్రాండియర్ తమన్ గారు. అంటే ఓంకారం అనేది ఉద్భవిస్తున్నప్పుడు అకార ఉకార పర్యంతమైనటువంటి ఈ ఓంకారాన్ని ఆ శబ్దంతో తాదాప్యత చెంది 3 కన్నుల వాడి గురించి, 5 అక్షరాల గురించి, 7 చక్రాల గురించి, 9 స్వరాలతోటి 9 పాటలతో ఆయన ఆవిష్కరించిన విధానం నభూతో నా భవిష్యతి. ఇక అటువంటిది జరగదు. అంటే మనం పుట్టినప్పుడు ఇందుకోసం ఎన్నో పనులు చేస్తాం. కృష్ణుడు కంసుని చంపాడు, చాణూర ముష్టికులను చంపాడు, ఎంతోమందిని చంపాడు, జీవితకాలంలో చాలా పనులు చేశాడు. కానీ ఆయన పుట్టింది కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పడం కోసం. తమన్ గారు కూడా నా దృష్టిలో అఖండ కోసమే పుట్టారని నా భావన, నా బలమైన భావన. భగవద్గీత జీవనగీతగా బోధిస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారు కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉండి ఈ సినిమాలో ఉండటం అనేది నిజంగా మా అదృష్టం. అదేవిధంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పేరున ఏం చెప్తాం అంటే, భారతాన్ని గెలిపించడానికి ప్రపంచంలో ఉన్న ధర్మం అంతా ఒక చోట చేరినట్టు ఈ సినిమాని నడిపించడం కోసం మంచి వాళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళ యొక్క సంకల్పాన్నే అక్షరాలుగా, స్వరాలుగా, మాటలుగా, చేతలుగా మార్చి చూపించారు. మొత్తం టోటల్ భారతావని ఈరోజు దాని వెనక నిలబడింది. మనందరికీ తెలుసు, సనాతన ధర్మం అనేది జీవనది. ఆ జీవనది సజీవంగా ఉందంటే కారణం ప్రవహిస్తున్న పాత నీరు కాదు, కొత్తగా వస్తున్న కొత్త నీరు, ఉబికొస్తున్న కొత్త నీరు. ఆ కొత్త నీరే యువతరం. ఆ యువతరానికి ఇవాళ ఈ సినిమా చేరువైంది. ఆ యువతరం అంటే భారతదేశం తాలూకు శక్తి సైన్యం మోస్తున్నటువంటి ఆయుధాల్లో లేదు, గర్భంలో ఉన్నటువంటి యువకుల తాలూకు ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలోకి చేరే సినిమా తీసినటువంటి మా గురువుగారు బోయపాటి శ్రీనివాసరావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరతావని సంస్కారానికి మరోసారి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ముందుగానే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరు వచ్చినా కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి, అండ్ నాకు తెలుసు చాలా మాట్లాడాలని ఉంటుంది, చాలా చెప్పాలని ఉంటుంది, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఈ సినిమా అనేది. కాకపోతే ముందుగానే ఐ రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అమేజింగ్ స్టంట్స్, కొరియోగ్రఫీ అందిస్తూ ఉంటారు వాళ్ళు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించారు వారిద్దరూ జంటగా కలిసి. సో ఎప్పటికీ కన్ఫ్యూజనే సార్ నాకు, మిమ్మల్ని ఎప్పుడు కలిసిన వేదిక మీద ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ అని. బట్ మా కన్ఫ్యూజన్ మీ కొరియోగ్రఫీలో, స్టంట్ కొరియోగ్రఫీలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. సో ఎస్, ఓవర్ టు యూ అండి. నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. అంటే అద్భుతమైన
ఫ్యాన్ ఇండియా లెవెల్లో బాబు, డైరెక్టర్ బోయపాటి గారు అన్ని లాంగ్వేజీల్లో అలా అలా పువ్వులు ఎదజల్లుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. దానిలో మేము భాగస్వాములు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ సినిమా భగవంతుడు ఆయన క్రియేట్ చేసుకొని కరెక్ట్గా ఆ పాత్రని దిద్దేరు. ఆ డైరెక్టర్ బోయపాటి గారి మనసు లోపలికి వచ్చి బాబు గారు ఆయనలో కల్పితం అయిందనేది తెలుస్తుంది. ఇది మనుషుల ద్వారా సాధ్యమయ్యేది కాదు. ఇది భగవంతుడు సృష్టించబడిందే ఈ క్యారెక్టర్ అనేది మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానుల మధ్యలో, ఆ థియేటర్ల మధ్యలో ఏడుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఉప్పొంగుతున్నప్పుడు అంత అద్భుతం అనిపించింది అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన సినిమాలో మేము కూడా భాగస్వాములు కావడం మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే మా స్టంట్ టీమ్స్ బాబుకి ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో బాబు అలాంటి చలిలో కూడా అలాంటి అద్భుతమైన వర్క్ చేసి జనాల్లో ఎంత మెచ్చుకొని అలా యాంగ్జైటీ అవుతున్నారంటే మీరు చేసిన కష్టం, మిమ్మల్ని మేము ఎంతో కష్టపెట్టామన్నమాట. ఆ క్లైమాక్స్లో కూడా ఆ చలిలో కూడా ఎంత కష్టపెట్టాము. ఆ కష్టం జనం ఆనందపడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు మనస్ఫూర్తిగా ఆ కష్టపడిపోతే ఇంత ఆడియన్స్లో ఇంత ఆదర్శన రాదనమాట. అందుకని మీ కష్టమే ఈరోజు అందరూ ఆనందపడుతున్నారు. థియేటర్ చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టి అసలు ఆ థియేటర్లో పూనకాలు వస్తున్నాయి అంటే మీరు పడ్డ కష్టం. చాలామంది థియేటర్స్కి వెళ్ళి మేము క్లైమాక్స్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక టెంపుల్లో నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు. బట్ చానాల తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసినందుకు బోయపాటి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అఖండ 1, 2 కాకుండా అలా కంటిన్యూకి సిరీస్గా చేయాలని, ఇలాంటి దైవ చింతన, భగవంతుడి చింతన ప్రతి మనిషిలోంచి దూరం అవుతున్న కాలంలో ఆ దైవ చింతన గుండె నిండా నింపాలి. అది ధర్మము అంటే ధర్మానికి ఉండ గుణము, భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి ప్రతి మనిషి చిన్నపిల్లలు కూడా ఇది ఒక సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము క్లైమాక్స్ చేస్తుండగా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినా కానీ భగవంతుడే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడి హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే మా స్టంట్ టీం, మా బద్రన్న, థ్యాంక్ యూ. మాకు రైట్ హ్యాండ్ లాగుడు మా బద్రన్న, మా స్టంట్ టీము ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లవాళ్ళలాగా చూసుకొని ఆయన అన్ని షాట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసిన, మా రోప్ షాట్ చేసి మా దాన్ని చేసిన మా బద్రన్నకి మనస్ఫూర్తి థ్యాంక్ యూ. మా టీం అందరికీ, మా సన్, మా రాహుల్, మా తోటి మా అప్డేట్ వర్షన్ రాహుల్ రామతావా, థ్యాంక్ యూ. మాకు కావాల్సింది ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి అఖండ 2, అఖండ తాండవం అనే యజ్ఞానికి సంగీతంతో మరింత వెలుగుని నింపిన తమన్ గారు, నందమూరి తమన్ గారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే ఒక మాట అని కదా నేను మొదలుపెట్టాలి, జై బాలయ్య. సో ఎస్, నిజంగా ఆ చలిలో, ఆ విభూతిలో, ఎస్పెషల్లీ ఆ స్టంట్స్ అవి చేస్తూ ఉంటే, ఆ ఫైట్స్ అవి చేస్తూ ఉంటే నిజంగా పూనకాలు. తాండవమే అండి, ఇది తాండవమే. బాలయ్య బాబు తాండవాన్ని చూసాం మనము, అండ్ అఖండ రూపంలో ఆ తాండవాన్ని చూసాం మనము. అండ్ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ భాను మాస్టర్ అండ్ శంకర్ మాస్టర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రచ్చా రవి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. రచ్చా పనిచేస్తే లంచ్లోకి ఉండవు తెలుసా నువ్వు. అండ్ నా డిఓపి సంతోష్ గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా విల్ గివ్ ఇట్ టు రచ్చా. ఎస్. హరహర మహాదేవ్. ఇదే నాదం సినిమా థియేటరు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. ఇది సక్సెస్ షాట్, ఇది తాండవం షాట్ మాత్రం చెప్తా. మనకు సినిమా చూసినంత వరకు మీరు అందరూ ఇది సినిమా అనేది, ఇవన్నీ భావన అనేది అన్నీ చెప్పిళ్ళు. బాలయ్య బాబు గారి గురించి ఒక్క విషయం చెప్తాను నేను. బాలయ్య బాబు గారికి నటనలో మన ఇండస్ట్రీలో పోటీ లేదనేది మనందరికీ తెలుసు. కానీ బాలయ్య బాబు గారే నటనలోనే పోటీపడి నటించిండు. అతనే నటించడానికి పోటీపడి నటించింది అఖండవం. ఎందుకంటే అఖండ తాండవంలో నటిస్తే జరగదు, అణువు తను ఫీల్ అవుతే, అణువు భక్తితో మునిగి తేలితే తప్ప ఆ అఖండ క్యారెక్టరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక్కొక్క నటన చేసిన చలిలో కావచ్చు. చలి ఏంటిది నేను చేసేది నటన. ఒకటే చెప్తున్నా, తెలుగు మన టాలీవుడ్లో నందమూరి రాముడు, మనకు నందమూరి తారక రాముడు ఎలా అయితే బాధ్యతగా మనకు సినిమాలు అందించాడో, తన తనయుడుగా
సినిమాలు, అది సాంఘికమైన, అది ఏ పాత్రలైనా చేస్తూ చేస్తూ ఈరోజు అఖండ తాండవం ద్వారా అతనికి కావలసిన స్థానంలో కూర్చొని మన చేత గౌరవింపబడుతున్నాడు. అది నందమూరి తారక రాముడు తనయుడిగా బాలకృష్ణ గారికి ఇది చెందింది, అర్హత కలిగింది, ఈరోజు తెలిసింది. అందుకే మనం ఫీల్ అవుతున్నాం. ఇక ఒకటే చెప్తా, ఇది సక్సెస్ షాట్. అమ్మా తెలంగాణ ఆడబిడ్డలారా, అక్క చెల్లెలారా, తమ్ముళ్ళారా, మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇక మీరు కదిలి సినిమా థియేటర్లో పోతే ఈ సినిమాని గెలిపిస్తే మన అందరం కూడా సినిమా కాదమ్మా ఇది, మన పిల్లలకు, మన ఆడబిడ్డలకు, మన తల్లిదండ్రులకు అందరితో పాటు చూసే ఒక బాధ్యతతో కూడినటువంటి సినిమా మనకు బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, తమన్ గారు ముగ్గురు కలిసి మనల్ని అందరికీ ఏం చెప్పాలో, ఏది చెప్పాలో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం, ఇది కాకపోతే ఇంకేది చెప్తాం అని ఒక భావనతోటి మనకు అందించినటువంటి చిత్రాన్ని మనమే చూడాలి, మనమే విజయవంతం చేయాలి. ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, ప్రేక్షక దేవులందరికీ నేను విన్నవించుకునేది మాత్రం ఇది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు మీరు, కాకపోతే ఎమోషనల్గా చూసాం ఈ సినిమాలో. సో చాలా బాగా చేశారు. అండ్ నా డిఓపి సంతోష్ గారు మాట్లాడతారు. Hello everyone. Thank you Boypati sir, thank you Balya sir to giving me this opportunity. Thank you so much. షార్ట్ అన్నామని చాలా షార్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చాలా నచ్చేశారు. అండ్ నా శంకర్ మాస్టర్ విల్ స్పీక్. జై బాలయ్య. సార్, ఈ సినిమా ఎవ్రీ ఇండియన్ చూడాల్సిన సినిమా, ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా, అందరి పిల్లలకి మనం నేర్పాల్సిందే ఈ సినిమా చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ అండి. భాను మాస్టర్ విల్ స్పీక్ నౌ. జై బాలయ్య. సార్, అఖండాలో నాకు జై బాలయ్య సాంగ్ ద్వారా అవకాశం ఇచ్చి, అండ్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్లో కూడా జాజికాయ సాంగ్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీరు నా మాటని ఇంత బాగా పాలిస్తారని తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫెంటాస్టిక్. మనం వీళ్ళందరి డెడికేషన్ని, అంకిత భావాన్ని వాళ్ళు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిత్రం వెనకాల ఎంతోమంది కష్టం ఉంది, ఆ కష్టాన్ని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో నా ఐ రిక్వెస్ట్ గంగాధర శాస్త్రి గారిని వేదిక రాస్తుందిగా కోరుకుంటున్నాము. సో అఖండ తాండవం ఇంత అద్భుతమైన అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని మనందరికీ కలిగించిన చిత్రం. సో అఖండ భారత్ బ్లాక్ బాస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రం. బాలయ్య బాబుని అఖండగా చూసి సో వారి అభిమానులందరూ తరిస్తున్న చిత్రం. సో ఎస్, మరి ఈ చిత్రానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం ఒక్కొక్కరిగా వేదిక మీదకి పిలిచి మాట్లాడించడం జరుగుతుంది. అండ్ గంగాధర్ శాస్త్రి గారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే విజయ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అత్యద్భుతంగా ఉన్నారండి మీరు, ఎంత అద్భుతంగా నటిస్తారు మీరు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం.
పరమాత్ముడు ఏది ఆచరిస్తాడో అదే ప్రపంచానికి చెప్తాడు. భగవద్గీత ద్వారా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏది మాట్లాడతావో అది ఆచరించాలి, ఏది అనుకుంటావో అది మాట్లాడాలి, ఏది మాట్లాడతావో అది ఆచరించగలగాలి, అది ధర్మబద్ధమైంది అయి ఉండాలి. నిజానికి అసలు అన్నిటికంటే ముందు నేను ఈ శ్లోకంతో ఎందుకు ప్రారంభించానంటే, భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 7, 8 శ్లోకాలు, జంట శ్లోకాలు అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీ శ్లోకాస్ అండ్ సోల్ ఆఫ్ భగవద్గీత. మంచి చెయ్యి, దేవుడు నీతోనే ఉంటాడు. చెడు చెయ్యకు, అప్పుడు నీతోనే ఉంటాడు నిన్ను నాశనం చేయడానికి. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి మిత్రులారా. ఒకటి నిన్ను మార్చడానికి లేదా హతమార్చడానికి, అప్పుడు మాత్రమే వస్తాడు. ధర్మానికి ఖచ్చితంగా ఇవాళ కాంటెంపరీ భారతదేశంలో ఎంత అభద్రత నెలకొందో మనందరికీ తెలుస్తోంది అనేక సంఘటనల ద్వారా. అలాంటి సమయంలో ఖచ్చితంగా సినిమా అనే ఒక 11వ అవతారం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి పరమాత్మ ఖచ్చితంగా 3 ఎంచుకున్నాడు మిత్రులారా. 3 ఎంచుకున్నాడు. ఇది ప్లాన్, ఇందాక మిత్రుడు ఎవరో అన్నారు, ఇది ప్లాన్ చేస్తే, మనం లౌకికంగా ప్లాన్ చేస్తే డబ్బు వస్తుంది లేదా ఫలితం వస్తుంది. అలౌకికంగా దైవం ప్లాన్ చేసుకుంటే అక్కడ డబ్బుకి వీటన్నిటికంటే మించి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గర్వపడి తరించాము అనే శబ్దంతో బయటకు వచ్చిన రేరెస్ట్ సినిమా అఖండ 2. అఖండ 2 అంటే ద్వితీయం. ఇది అద్వితీయమైన హిట్ సాధించినందుకు, విజయం సాధించినందుకు పరమాత్మ మనకి ఏ అవకాశం ఇస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని ముందుకు తీసుకువలసిన బాధ్యత కూడా ఆయనదే. నారు పోసిన వాడు నీరు పోయడా అంటాం మనం. అలా ఈ సినిమాలో నేను ప్రారంభంలో కలిసిన దర్శకులు బోయపాటి శ్రీను గారికి చెప్పాను, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బాలకృష్ణ గారు, థాట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బోయపాటి శ్రీను గారు, సౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ తమన్ గారు. 3 తపస్సులు. నేను ఏమని చెప్తానంటే, ఇది ఏదో జస్ట్ లైక్ దట్ బాలయ్య గారికి డేట్లు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా సాధ్యపడుతుందా? ఇది ఇంకొకళ్ళతో సాధ్యపడుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి అని చెప్తుంది గీత. దీని తాత్పర్యం ఏమిటంటే, ఒక్క పని చేస్తే ఎలా చెయ్యాలో చెప్తుంది. పనిని హాఫ్ హార్టెడ్గా చేయకు నాన్న, పనిని డెడికేటెడ్గా చేయి. తత్వమసి, నువ్వే అదే చేయాలి, నువ్వే తాదాత్మ్యత పొంది చేయాలి. అలా తాదాత్మ్యత పొంది చేస్తే ఎలా ఉంటుందంటే, మా గురువుగారు చిన్నప్పుడు ఒక జోక్ చేస్తుండేవారు, రై నువ్వు ఫీల్ అయ్యి పాడితే జనాలు ఫీల్ అయ్యి వింటారా, నువ్వు పాడడానికి ఫీల్ అయితే జనాలు వినడానికి ఫీల్ అవుతారా అని చెప్తుండేవాడు. ఈ సినిమాని ఇందాక ఇంకొక మిత్రుడు ఎవరో ఉన్నారు, ఆవాహన, చాలా గొప్ప మాట అది. ఆవాహన, తపస్సు, పూర్వజన్మ సుకృతం, పుణ్యం, భాగ్యం, సుకృతం, ఇన్ని లేకపోతే అసలు ఈ త్రిమూర్తులు కలిసే అవకాశం లేదు మిత్రులారా. ఈ వేదిక నుంచి నేను ఈ 3కి ఒక టైటిల్ ఇస్తున్నాను. మహాత్మా బోయపాటి శ్రీను గారు, మహాత్మా బాలకృష్ణ గారు, మహాత్మా సంగీత దర్శకులు తమన్ గారు. ఎందుకు మహాత్మాని సంబోధిస్తున్నానంటే, ఊరికే లౌకికమైన జన్మ ఎత్తితే అది చిన్న విషయం కాదు మిత్రులారా. కారణ జన్మ లేకపోతే ఇది థాట్ కూడా రాదు, మనకి ఈ థాట్ కూడా రాదు. ఎవడు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి అంటాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా మిగిలిపోతాడు. అలాంటి సినిమాని, ఎక్స్పైరీ డేట్ లేని సినిమా మీరు తరతరాలు చూపిస్తుండండి, 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఈ సినిమా అదే అనుభూతి కలుగజేస్తుంది. 50 సంవత్సరాల తర్వాత చూడండి, అదే అనుభూతి కలుగజేస్తుంది. భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, చాలా అద్భుతమైన పదాలు ఇది. ఈ సినిమా నిజానికి ఎంత సాహసం అంటే, ఎంత డెడికేషన్ లేకపోతే, ఎంత దార్శనికత లేకపోతే అసలు ఫస్ట్ ఈ థాట్ వస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా, ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా, నేను ఒక సీనియర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ని అనుకోండి, ఆయన ముందు బోయపాటి శ్రీను గారు కూర్చుని నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, ఇందులో దైవభక్తి, దేశభక్తి ఉంది అనగానే నవ్వుతాడు ఆయన. అసలు ఈ రోజుల్లో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి అని. అలాంటిది ఈ దైవభక్తి అనే అతి జటిలమైన విషయాన్ని, దేశభక్తి అనే జటిలమైన విషయాన్ని
తానే తాదాత్మ్య చెంది తానే అదే అయిపోయి అనుభూతి చెందగలిగే ఒక మహానటుడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎన్టీ రామారావు గారు జీవించి ఉంటే, నాన్న నేను వేదం రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రే కొడుకు రూపంలో ఉంటాడన్నారా. నిన్ను చాలా సినిమాల్లో చూశాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నా అంశే కనిపిస్తోంది నాన్న అని ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా హక్కుని చేర్చుకుని ముందు నమస్కారం చేసే ఆయనకి హక్కుని చేర్చుకుని ఉండేవాళ్ళు. అంత అద్వితీయంగా అసమాన ప్రతిభను సృష్టించి, తర్వాత కర్మ అనే దానికి ఇంకొకటి ఏమిటంటే, ఒక కర్మ అంటే పెద్ద పదవేం కాదు, కర్మ అంటే పని, కర్మ అంటే వర్క్, కర్మ అంటే నీ డ్యూటీ. ఈ పని చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అది ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంతో తాదాత్మ్యత చెంది చూసేవాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అనిపించే అనుభూతి కలిగించేట్టు చేయాలి మిత్రులారా. ఫస్ట్ పాయింట్. కొంతకాలం తర్వాత ఎవడూ శాశ్వతం కాదు, నేల రాలిపోతాం మనం. నేల రాలిపోయినప్పుడు మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా పడిపోయిన శరీరం దగ్గర వీడు దీనికోసమే పుట్టాడురా, దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ గారు కాకపోతే అసలు ఎన్నెన్ని గొప్ప అటు కమర్షియల్గా ఆ గొప్ప డైలాగులు రాశారు ఆయన. అట్లాగే ఈ వేదాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి శ్లోకాలు, స్తోత్రాలు. రామారావు గారు మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా ఆంజనేయ అని పాండవ వనవాసంలో ఆయన అన్న డైలాగు నాకు గుర్తొచ్చింది. ఎంత అద్భుతమైన, బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. డైలాగు అన్ని గాత్రాల మీద, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే గొంతు, అన్ని శరీరాల మీద పండదు మిత్రులారా. ఇది నేను తపస్సులో నుంచి మాట్లాడుతున్న మాట. నాకు కనుక నేను కొన్ని దశాబ్దాలుగా కేవలం భగవద్గీత స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా నడుస్తున్న నా తపస్సులో ఎంతో కొంత శక్తి కనుక లభించుంటే ఆయనకి ద్విశతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలనిపిస్తుంది బాలకృష్ణ గారు. ఇందులో ముఖ్యంగా కేసరినందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమోన్నమః అని అతన్ని గదతో ఒక తాడనం చేసి నరకలోక దర్శన ప్రాప్తిరస్తు అంటున్నప్పుడు థియేటర్లో ప్రతి ఐటమ్కి, ప్రతి యాక్షన్ సీన్కి నేను థియేటర్లో ఒక పారవశ్యం చూశాను మిత్రులారా. కమర్షియల్ డైలాగులకి, కమర్షియల్ పాటలకి థియేటర్లో లేచి చప్పట్లు కొట్టడం, డ్యాన్సులు చేయడం చూశాను. కానీ బాలకృష్ణ గారు అట్లా దుర్మార్గుల్ని త్రిశూలం మెడ చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళుతున్నప్పుడు, దానవ సంహారం చేస్తున్నప్పుడు థియేటర్లో పూనకాలు రావడం నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా. అది ఆ మహానుభావుడి నటనా వైదుష్యం. దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులో ఉన్న రెండు కళ్ళు లాంటి ప్రధానమైన అంశాలు, ఒకటి దైవభక్తి, రెండు దేశభక్తి. ఈ సందర్భంగా ఈ కెమెరాల ముందు నుంచి నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది మిత్రులారా. అసలు వాట్ ఈ సనాతన ధర్మం అంటే తెలియదు, ధర్మం అనే పదానికి అసలు అర్థమే తెలియదు. ప్రతివాడు ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం ఇంటికి 11 గంటలకు చేరుకునేంత వరకు నా జేబెంత నిండిందని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప, ఈ దేశంలో పుట్టినందుకు వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి, నా కంట్రిబ్యూషన్ ఏమిటి. ఇవాళ నేను హ్యాట్స్ ఆఫ్ అని ఈ ముగ్గురికి చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాని డబ్బు కోసం, సినిమా తర్వాత వచ్చే ఆదాయం కోసం, హిట్ కోసం, ఆ శబ్దం వినడం కోసం చేయలేదు మిత్రులారా. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం రుణం తీర్చుకోవడం కోసం దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవర్ ఫ్రమ్ ది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతటి గొప్ప సినిమా. ఈ గొప్ప సినిమాని నేను ఈ వేదిక నుంచి ప్రజాబాహుళ్యానికి, ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు అత్యద్భుతంగా ఒక గొప్ప అనుభూతితో, నిజానికి నాతో పాటు నాకు ఆ రోజు బోయపాటి శ్రీను గారు పిలిచి, మీరు ఎంతమందిని అయినా తీసుకురండి గురువు గారు అంటే, నేను 15 మందిని తీసుకెళ్ళా. ఈ 15 మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. నా జర్నలిస్ట్ బుద్ధితో ఆ 15 మందిని తీసుకెళ్ళా. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, ఇందులో డ్రైవర్స్ ఉన్నారు, ఇందులో నా భార్య ఉంది, డాక్టర్స్ ఉన్నారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నా ఒక్కడిదేనా, వీళ్ళది కూడానా, వీళ్ళేం చెప్తారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్ సీతాకాంత్ ఇక్కడ ఎక్కడ ఉన్నారా, నిలబడండి స్వామి, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను సినిమా చూస్తూ ఇది విమర్శనాత్మకంగా చూస్తున్నాడు, ఎక్కడ కనెక్ట్ కాగలనా అని. సినిమా మొత్తం మీద కొన్ని 100 సార్లు లేచి నేను ఒక్కడిని చప్పట్లు కొడితే బాగుండదేమో అనుకోవట్లేదు. అతను కొన్ని 100 సార్లు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఎమోషన్ అది. అలాగే డాక్టర్
మీరు ముందుకు రండి స్వామి, మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. ఆయన కామినేని హాస్పిటల్స్లో వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన మహానుభావుడు ఆయన సినిమా అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆయన ఏమన్నాడంటే, నేను చాలా ఫీల్ అయ్యాను గంగాధర్ శాస్త్రి గారు అన్నాడు. చాలా ఫీల్ అయ్యానంటే ఏం ఫీల్ అయ్యారు అంటే, నేను ఫ్యామిలీతో రానందుకు ఫీల్ అయ్యాను గురువు గారు అని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన. దీన్ని బట్టి మనం ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ డేటింగ్లు రేటింగ్లతో సంబంధం లేకుండా దైవభక్తి కావాలనుకుంటున్నారా, మీలో దైవభక్తిని జాగృతం చేయాలనుకుంటున్నారా, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీ స్నేహితులందరికీ చూపించండి. దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, కంట్రిబ్యూషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు మీ బిడ్డలతో కలిపి ఈ సినిమా చూడండి. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే, సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైన నహన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. శాశ్వతమైన ఈ సనాతన ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు దీన్ని నాశనం చేయలేడు. కానీ తగిన సందర్భాల్లో ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పరమాత్మ ఎంచుకున్న వ్యక్తి, వీళ్ళ థాట్స్లోంచి వచ్చింది కాదు, పరమాత్మ ఎంచుకుని ఉండకపోతే ఒక బోయపాటు శ్రీను ఈ వేదిక నుంచి ఇంత గొప్ప సినిమాని ఆవిష్కృతం చేసే అవకాశం లేదు. దీన్ని ఇంత తపస్విగా, అసలు అన్ని శరీరాల మీద నుంచి మనం ఎన్నో సినిమాలు చూసుంటాం, ఎందరో కొన్ని గెటప్స్ వేసుకోవడం కూడా చూసుంటాం. ఒక గెటప్ ఒక గాత్రానికి అమరిందంటే స్వామి, మిమ్మల్ని బాలయ్య గారని ఎవరన్నా అంటే చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నుంచి కృష్ణస్వామి అని పిలవండి. కృష్ణ శబ్దం అనేది మంత్రతుల్యమైంది, చాలా పవర్ఫుల్ కృష్ణుడి మంత్రం అనేది, కృష్ణుడి శబ్దం అనేది. బాలకృష్ణ స్వామి ఆయన దీనికోసమే పుట్టారు. ఈ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఖచ్చితంగా తమన్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, బోయపాటి శ్రీను గారికి కానీ, ఆ పక్కనే కూర్చున్న మహాత్ముడు దిల్ రాజు గారు, ఇంతమంది సమక్షంలో ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ సినిమా మామూలు విజయం కాదు, ఇది అఖండ విజయం, శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు లౌకికంగా చప్పట్లు కొట్టి అరిస్తే అది కమర్షియల్ సినిమా అవుతుంది. లోపలే మీరు ఒక తపస్సు, ఒక దైవాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే అది కమర్షియాలిటీకి సంబంధించింది కాదు మిత్రులారా. దానికి అవతల ఎక్కడో ఆ హైట్స్లో ఈ సినిమా రీచ్ అయింది. అందుకని ఈ వేదిక నుంచి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ, ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో, ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ, మీరు భారతీయ జనతా పార్టీ అంటారా వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ అంటారా వాళ్ళు చూడండి, వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి, స్వామీజీలా చూడండి. నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే, అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ 2 ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. హీ డిజర్వ్స్ టు టేక్ దిస్ అవార్డ్. అలాగే ఇంత ఈ సినిమాలో మరొక ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, 3వ కన్ను ఆత్మ లాంటి వాడు తమన్. మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటున్నానంటే సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ది ఆ కాస్త భాగమే ఉంటుంది. తర్వాత సీన్లో అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా అండి? 24 క్రాఫ్ట్స్లో డైరెక్టరు, సంగీత దర్శకుడు. తమన్ గారు ఎంత మీరు తపస్వి. మీరు ఏంటంటే ఇందులో శివుడు లయకారకుడు, మీరు లయకారకుడు, మీరు నిలయ విద్వాంసుడు, లయ విద్వాంసుడు. రిథమ్స్ కానీ అసలు ఆ సినిమాని, ఆ సీన్స్ని, దాని ఆత్మని ఎలివేట్ చేయడానికి మీరు చేసిన తపస్సుకి మీకంటే నేను పెద్దవాడిని అయినా కూడా మిమ్మల్ని కౌగిలించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. నా ప్రధానమైన కోరిక, బోయపాటి శ్రీను గారు బాధ్యతతో తీసిన సినిమా, దీని ప్రేక్షకులందరూ మిస్ కాకుండా బాధ్యతతో చూసి తీరవలసిన సినిమా అని ప్రకటిస్తూ, ముఖ్యంగా యువతరం, నా బెంగంతా యువతరాందే. ఈ దేశం నుంచి చదువు పేరుతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నప్పుడు, నువ్వు భారతదేశం నుంచి వచ్చానంటున్నావు కదా నాన్న, భారతదేశం గొప్పతనం గురించి 2 నిమిషాలు చెప్పగలవా అంటే, మన పిల్లలు మన దేశం గొప్పతనం గురించి 1 నిమిషం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మిత్రులారా.
హిందూ తల్లిదండ్రులు తమ బిడ్డలకి సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలియదు. హిందూ అంటే అర్థం సర్వజన బంధువు అని అర్థం. ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడతాను మిత్రులారా. ఎవరిలోనైనా కలిసిపోగలిగేది, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియాలంటే భగవద్గీత నాకు ముఖ్యంగా ఇందులో ఆ 2 శ్లోకాలు చాలా కీలకమైన సన్నివేశం. అది నేను చూస్తున్నప్పుడు నేను థ్రిల్ అయ్యి నేను కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని స్టడీ చేస్తూ వేదాలని ఉపనిషత్తుల్ని స్టడీ చేస్తున్న వాళ్ళకి మ్యాక్స్ ముల్లర్ అనే ఆయనకి ఇతర దేశాల నుంచి బ్రిటిషర్స్ నుంచి ఫోన్ వచ్చి నీ గురించి చాలా వింటున్నాం మేము, భారతీయుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని కాళ్ళ కింద వేసి తొక్కి వేయాల్సిన నువ్వు ఏమిటి, వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తున్నావు ఏమిటి, మాకు తెలుస్తోంది ఇది అంటే అతను ఏమన్నాడటంటే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే మనం పూర్తిగా మన వశపరుచుకోవాలంటే వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ మార్గంలోకే వెళ్ళి నేను బయట వాడిని కాదు, నేను మీ వాణ్ణే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాలకృష్ణ గారు చివరిలో చెప్పిన మాట ఇదే. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. నేను దేహం కోసం కాదు దేశం కోసం అని నిలబడ్డ అఖండ క్యారెక్టరు జస్ట్ సినిమాతోనే ఎలా ముగిసిపోతుందండి. అఖండమైన విజయంతో పాటు అఖండమైన కీర్తిని కూడా సంపాదించి పెట్టదు, అందులో డౌటే లేదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అట్లా అతను ఆ మ్యాక్స్ ముల్లర్ అంటున్నప్పుడు ఆ లోతులకు వెళ్ళి నేను స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు నేను భారతీయుల్లో కలిసిపోయాను. నేను కూడా సంస్కృతం మాట్లాడడం కారణంగా అందరూ నన్ను తమవాడే అనుకుంటున్నారు. నిదానంగా దాన్ని ఏ టైంలో నరుక్కు రావాలో ఆ టైంలో నరుక్కొస్తానన్నారండి చాలామంది దుర్మార్గులు. ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావుల నిర్లిప్తత వల్ల కలుగుతున్న నష్టం ఎక్కువ. అందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటైన్మెంట్ అని నిర్లిప్తంగా ఉండకుండా నా కంట్రిబ్యూషన్ అని ఇంతకాలం ఇంకోటి స్వామి, ఇంత తక్కువ టైంలో ఇంత హెవీయెస్ట్ సబ్జెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ స్వామి, హ్యాట్స్ ఆఫ్. చిన్న విషయం కాదు అది. కాబట్టి నేను ప్రజల్ని కోరుకుంటున్నది, ఈ దేశంలో పుట్టిన ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడూ ఈ చిత్రం చూసి తీరాల్సిందే. ఇది నేను బాధ్యత అని అండర్లైన్ చేస్తున్నా. ఈ సినిమాను చూడడం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఖాళీ ఉంటే చూస్తాను కాదు, తీరుబడి చేసుకుని మరి ఈ సినిమా చూడండి. తల్లిదండ్రులారా మీరు సినిమా చూడండి, మీరు మీ బిడ్డలను తీసుకువెళ్ళి చూడండి, మీ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పండి. ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. డోంట్ మిస్ దిస్ ఫిలిం. చిన్న వాటికి ఐ మిస్ యూ అని మాట్లాడతాం, నాన్ సెన్స్ చెత్త చెదారాలు వాటికి కూడా మిస్ యూ అంటాం మనం. కానీ ఈ సినిమా మిస్ అయినట్టే మిత్రులారా, మిస్ అయినట్టే. జీవితంలో మీరు జాగృతం వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి అనుకునే ప్రతి వాళ్ళలోనూ ఆ జ్ఞాన సంపదని జాగృతం చేసే మహాద్భుతమైన సినిమాని నేను ఈ కాలంలో నా బిడ్డలతో సహా నా తల్లిదండ్రులతో సహా నేను చూసి పరవశించే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు బోయపాటి శ్రీను గారు మీకు చాలా కృతజ్ఞతలు, శతనమస్కృతులతో మీకు కృతజ్ఞతలు. అలాగే కారణజన్ముడైన బాలకృష్ణ గారికి ఇంతటి అమేయమైన, అద్వితీయమైన, అఖండమైన, అగణితమైన, అప్రమేయమైన ఇంతటి మహోత్కృష్టమైన పర్ఫార్మెన్స్ అని ఎందుకంటున్నానంటే ఆయన గెస్చర్స్లో ఈ పర్టికులర్ అఖండ 1 కానీ 2 కానీ నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, నేను బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. ఆయన ఈ దేశం గొప్పతనం చెప్తూ అఖండ 1లో ఆ పోలీస్ ఆఫీసర్కి చెబుతూ 2 అడుగులు ముందుకు వేసి 3వ అడుగు అలా నిలబెడతారండి. ఆయన అలా నిలబెడుతున్నప్పుడు వెనక అతను రియాక్షన్ ఇలా చూస్తాడు. అలా పరికించి చూస్తున్నప్పుడు ఆయన పాదాల కింద నుంచి చీమ వెళుతూ ఉంటుంది. అక్కడ ఆయన క్యారెక్టర్ చెప్పాడండి, ఆయన ఆలోచన విధానం, కథానాయకుడు ఆలోచన విధానం. చీమకు కూడా హాని తలపెట్టని ఈ మహాత్ముడు దేశానికి హాని తలపెడితే, ధర్మానికి హాని తలపెడితే ఎంత హింసకైనా అతను తెగిస్తాడు, ధర్మాన్ని కాపాడడానికే పుడతాడు అని. అడుగు అలా పెట్టి చీమ దాటి వెళ్ళిపోయేంత వరకు ఆయన చూసిన లుక్ ఉంది చూడండి,
కర్మ అంటే ఏమిటో తెలుసా అండి? ఒక పని ఒకడికి ఇస్తే అతను తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించుకునేట్లుగా ఆచరించటమే కర్మ అండి. అది బాలకృష్ణ గారు ఒక్కళ్ళే చేయగలరు, ఒక్కళ్ళే చేశారు కూడా. ఇంతటి అమేయమైన ఆనందం ఇచ్చినందుకు మీకు మళ్ళీ ఆ త్రిమూర్తులు ముగ్గురికి, బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, మా ఆత్మీయ స్వర సంచాలకుడు శ్రీ తమన్ గారికి, నందమూరి తమన్ గారికి, నందమూరి శ్రీను గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే ఇంత సినిమాని భుజం మీద వేసుకుని మంచి సినిమాని ప్రమోట్ చేసే భాగంలో ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే, ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర దేవాలయాన్ని కడుతూ, దిస్ ఈజ్ ది కంట్రిబ్యూషన్. దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు మిత్రులారా, జ్ఞాన కేంద్రాలు. ఊరికే దండం పెట్టుకుని హుడ్డీలో డబ్బు వేసి వెళ్ళిపోయేది కాదు. దేవాలయంలో దేవుడున్నాడు అనుకోవటం భక్తి, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానం భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలై మోడీ గారి దాకా ఒక ప్రవాహంలాగా చేరి ఆయన కూడా చూసి ఈనుడితో ఆయనంతటా ఆయన ఫోటోలు దిగే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని కూడా నేను విన్నాను. జై శ్రీకృష్ణ, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గంగాధర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతుంటే అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఆయన పేరులో ఉన్న గంగలాగే ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ పబ్లిక్ రెస్పాన్స్ వీడియో మనం చూసేద్దామండి. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. ఇవాళ రేపు వస్తున్నా చూస్తారు అఖండ తాండవం. శివతాండవం ఆడతాడు, అది మాత్రం పక్కా. ఆల్రెడీ కాషన్ కియా. We just saw Lord Balakrishna, we just saw Lord Shiva. జై సనాతన ధర్మ, జై బాలయ్య బాబు. పరమశివుడు వచ్చాడు థియేటర్ లోకి. శివ తాండవం. తాండవం కాదు, అఖండ మ్యాక్స్. థియేటర్ తాండవం అయిపోతుంది ఈరోజు. శివ తాండవమే పండగ. ఆ గెడ్డం ఏంటి స్వామి, ఆ శుభుని చూస్తున్నట్టు. రేపటి నుంచి థియేటర్ గుడిలో వచ్చిపోతాయి, ఆ లెవెల్ ఉంటుంది. ఇంకా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదు, ఓన్లీ అఖండ మ్యాన్. బాలయ్య బాబు తాండవం సర్జికల్ స్ట్రైక్ ఒక రేంజ్ లో ఉంది. ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ, అఖండ రుద్రాయ, ప్రచండ రుద్రాయ అన్నట్టున్నారు. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్య చూస్తున్నాం. వడకు వచ్చినట్టుంది మాకు, కుర్చీలో పోయాం మేము. చాలా సూపర్ గా అనిపించారు. ఇప్పుడే బాలకృష్ణ రూపంలో వచ్చి సినిమా తీసాడు అన్నట్టుగా ఉంది. నా కాలు బాగలేకున్నా వచ్చిన నా అభిమానం. సనాతన ధర్మం బ్రహ్మాండంగా చెప్పాడు. మనం మన భారతదేశాన్ని చాటుకోవాలంటే ఇటువంటి సినిమాలు చాలా తీయాలని బాలయ్యని కోరుకున్నాం. మస్ట్ వాచ్, అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. కరెక్ట్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న యువతకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారనిపించింది. మన దేశం గొప్పతనం కూడా చెప్పింది సినిమా, డెఫినెట్ గా చూడాల్సింది. అలాంటి ఫిలిమ్స్ ఇంకా ఉండాలి, తీయాలి. బాలకృష్ణ ఎంట్రీ నరసింహ స్వామితో చేశాడు. నేను నిలబడి లేచి మరీ మొక్కిన. ఈ దేవుడు మావాడు, ఆ దేవుడు మావాడు అని కాదు, అందరూ సనాతన ధర్మం కాపాడాలని సూపర్ గా చెప్పిన సినిమా. 4.5, 4.8. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సినిమా గురించి రివ్యూలు చెప్తారు, కానీ ఈ సినిమా గురించి ఎవరు రివ్యూలు చెప్పక్కర్లేదు భయ్యా. సినిమానే చెప్తుంది అందరు చూసే వాళ్ళకి. హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. మూఢనమ్మకాల వాళ్ళ గురించి, పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గురించి ఒక మంచి మూవీ. మీద ఉన్నవాడు పుట్టిన ప్రతి వాళ్ళు చూడాల్సిన చిత్రం. నా జీవితంలో ఇవాళ నేను ఒక చాలా గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. సనాతன தர்மம் பண்றாங்களா, அதை பத்தி பயங்கரமா இருக்குது. சனாதன தர்மத்தை பத்தி பயங்கரமா பேசிக்கிறாரு பழைய. சரியான படம். సనాతన ధర్మத்தை పத்தி நல்லா பெருசா காட்டியிருக்காங்க. நல்லா இருக்கு పడం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడే ఇది కదా మన దేశం, ఇది కదా మన ధర్మం అనిపిస్తుంది. బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీను గారు, తమన్ గారు, ఆల్ దీస్ త్రీ ఆర్ 3 రోజెస్ ఆఫ్ ఇండియా. ఖండితమైన భారతంలో ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు ఎలా ఉండాలని మనకి చెప్పడానికి, మన బాధ్యతను విస్మరించకూడదని చెప్పడానికే అఖండ సినిమా. തിയേറ്റർ വാച്ച് മസ്റ്റ് വാച്ച്. ഒരു മായാലോ തന്നെ ബ്രോ, തിയേറ്റർ വാച്ചാണ് മസ്റ്റ് വാച്ചാണ്. ജയ് ബാലയ്യ മേക്കിംഗ് സ്റ്റൈൽ വെച്ചിട്ട് വേറെ ലെവലാണ്. അമേസിംഗ് എക്സ്പീരിയൻസ്. ജയ് ബാലയ്യ.
అఖండ తాండవానికి అఖండమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అండ్ ఒక ప్రెస్ మీట్లో బోయపాటి గారు చెప్పారు ఇది భారతదేశ ధర్మం అని. నిజంగానే ఆ ధర్మాన్ని అత్యద్భుతంగా సినిమా రూపంలో మనందరికీ అందించారు. ఇది మన ధర్మం కూడా, ఇలాంటి చిత్రాన్ని చూడడం, విజయవంతం చేయడం. సో ఇంకా ఫ్యామిలీస్ అందరూ చూస్తున్నారు అండ్ మీరు కూడా వెళ్ళి చూడని వాళ్ళు వెళ్ళి చూసి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒక కొడుకు కోసం తల్లి పడే ఆ తపన అత్యద్భుతంగా నటించారు ఆవిడ. అండ్ ఆవిడ వల్ల పరమశివుడి ఏమంటారు ప్రత్యక్షంగా మనం చూసే దర్శన భాగ్యం లభించింది అని చెప్పాలన్నమాట వెండి తెర మీద. సో విజయ్ చంద్రశేఖర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. విజయమా వారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అఖండ తల్లిగా ఆవిడ మనందరినీ అఖండాలో అఖండ 2లో అత్యద్భుతంగా ఆకట్టుకోవడం జరిగింది. మీడియా ప్రెస్ అందరికీ వందనాలు, ప్రేక్షకులందరికీ నమస్కారాలు, 14 రీల్స్ నిర్మాతలకి నమస్కారాలండి, మా దర్శకులు బోయపాటి సీన్ గారు నమస్కారాలు, చెవులు దద్దరిల్లేలా మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగీత దర్శకులు తమ్మన్ గారికి వందనాలు, కోరియోగ్రాఫర్స్ మాస్టర్ గారు వందనాలు, డిఓపి రాంప్రసాద్ గారు, సంతోష్ గారు, కైలాసాన్నే చూపించిన కైలాసంలోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిన మీ అందరికీ వందనాలు, సాక్షాత్తు శివుడుగా నా కళ్ళకి శివయ్యగా కనిపిస్తున్న బాలయ్య గారికి వందనాలు. నాకు ఈ ప్రతి సీను ఆయన చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు ధారలుగా కారిపోయేవి అన్నమాట. అలా నన్ను ఒక నిమిషం చూస్తారు, సరే ఆడవని అన్నట్టుగా అనుకుని మళ్ళీ కంటిన్యూ చేశారు ఆ సబ్జెక్ట్ని. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆయన నన్ను చూడలేదు, ఆడియన్స్ని చూశారు. ఓహో ఇలా ఇలా ఎమోషన్ అవుతారన్నమాట అనేది ఆయనకి అక్కడే తెలిపోయింది. సో నాకు గూస్ పంప్స్, నాకు ఒళ్ళు జలధరించడం, ప్రతి డైలాగు ప్రతి షాట్లో నాకు అలా అనిపించిందండి. అఖండ 1 చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ నాలో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను నేను. అఖండ 2 అఖండ తాండవం చేస్తున్నప్పుడు అయితే అసలు నా జన్మ సార్థకమైందండి. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు, తమిళ్లో చెప్పాలంటే ఇది పడమిల్ల పాడం అని చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి, పిల్లలు ముఖ్యంగా చూడాలి. సార్ అన్నట్టుగా నాకు బెంగగా ఉంది ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్ చూస్తుంటే. స్కూల్స్లో వేసి చూపిస్తే, ఈ సమ్మర్ క్యాంప్స్లో వేసి ఈ పిక్చర్ని వేసి చూపిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుందండి. తప్పకుండా అందరూ ఈ పిక్చర్ చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి. దేశభక్తి, దైవభక్తి అంటే ఏమిటో ఇది చూస్తేనే తెలుస్తుంది. సార్ అన్నట్టుగా ఈ పిక్చర్ని ఎవరు మిస్ చేయకూడదు. నేను ఒక తెలుగులో నాకు ఒక చిన్నప్పుడు ఒక సినిమా చేశానండి, కానీ ఇది నా మొదటి సినిమాగా నేను భావిస్తున్నాను. దేవుడు, శివదేవుని నిర్ణయం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎలా అంటే విష్ణు అంశ పేరు కలిగిన మన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, మన హీరో బాలకృష్ణ, నా మేనేజర్ చలపతి అనే ముగ్గురు కలిసి శివాంశ సినిమా అయిన అఖండలో ఒక శివభక్తుడు తల్లి పాత్ర చేయించడం ఒకటి. నగరిలో ఈ సినిమా చూశానండి. చూస్తున్నప్పుడు నా కళ్ళారా చూశాను. అసలు ఆ సినిమా థియేటర్లో అందరూ అందులోకి వెళ్ళిపోయారనమాట. చాలా ఆనందించాను. నన్ను రిసీవ్ చేసుకున్న విధం, నా సీన్ వస్తున్నప్పుడు అందరికీ ఒళ్ళు పులకరించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అంటే నాకు అక్కడే సినిమా షార్ట్లోని ఎన్ని టేకులు చేస్తున్నా అన్ని టేకుల్లోనూ గ్లిజరిన్ లేకుండానే నేను ఏడ్చాను. అది మన డిఓపి గారికి తెలుసు. సో ఆ తర్వాత ఊహించని విధంగా 500 సంవత్సరాలకు ముందు నగరిలో నిర్మించబడిన శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలోకి నాకు వెళ్ళడం జరిగిందండి. అది మిట్ట మధ్యాహ్నం 2:30 అన్నమాట. అప్పుడు ఆ గుడి మూసేసి ఉందన్నమాట. ఆ శివుడు, ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్.
నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను, అయ్యో గుడి మూసేస్తుంది అని నుంచున్నాను. ఆ ధర్మకర్త వచ్చి 2:30కి ఆ గుడి తెరిచి నాకు ఆ గర్భగుడిలో నుంచోబెట్టి ఆ శివుడి దర్శనం ఇచ్చినప్పుడు నాకు ఇది చాలు అనిపించిందండి. బికాస్ దట్స్ ద బ్లెస్సింగ్ ఐ గాట్ ఇన్ దిస్ అని అంటాను. అదొకటేను. మళ్ళీ ఈ సినిమా చేయటమే అసలు నేను చేసుకున్న పుణ్యం అని I believe in universe, I believe in manifesting. ఆయన బోయపాటి గారి అంతకుముందు చేసిన సినిమాలు, బాలయ్య గారి చేసిన సినిమాలు చూసి నేను వీళ్ళ ఫ్రేమ్స్లో ఉంటానా ఎప్పుడైనా అని అనుకున్నాను. ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అండ్ యూ కాల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టరు విజయమ చేస్తే బాగుంటుంది అని నన్ను పిలిపించి చేయించినందుకు మీకు నేను ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియట్లేదండి. నాకు ప్రేక్షకులందరికీ నేను నా రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియట్లేదు. ఎందుకంటే అంత బాగా నన్ను ఆదరించారు థియేటర్లో. అండ్ ఎస్, ఎన్ని సంవత్సరాలైనా సరే మదర్ సెంటిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఫర్ ఎవ్రీబడి. మదర్ ఈజ్ అ మదర్ ఎనీవే. సో బాలయ్య గారు దుర్మార్గులు అక్కడ బాధపడుతున్న మనుషులందరూ దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఇంతమంది చనిపోతుంటే దేవుడు కనిపించడేంటి అని అన్నప్పుడు ఆయన అన్న డైలాగ్స్ అండి నా గుండెల్లో పొడుచుకునే అనమాట. అది పాఠం అనేది. ఆ పాఠాలు నేర్చుకోవటం కోసం మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. డెఫినెట్గా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఆ మేకింగ్ అనేది ఇట్ ఇస్ వండర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఎస్పెషలీ లాస్ట్ సీన్ మహాద్భుతం అని చెప్పాలి, కాదు మహాశివాద్భుతం అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆయన శబ్దంతో ప్రేక్షకుల ద్వారా మరింత శబ్దాన్ని తీసుకొని రాగలుగుతారు. అండ్ అలాగే ఆయన శబ్దంతో నిశ్శబ్దాన్ని కూడా తీసుకొని రాగలుగుతారు. ఆయన శబ్దంతో పరవశింప చేసేలా చేస్తూ ఉంటారు అనమాట. మరి అఖండ తాండవం అంటూ అద్భుతమైన సంగీతాన్ని మనందరికీ అందించి అద్భుతంగా శివతాండవాన్ని సంగీతంతో మన ముందు ఉంచిన తమన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మూడేళ్ళకి ఒక అఖండ చేస్తే, ఇలాంటి సినిమా చేస్తే అంటే బాడీలో ఒక ఎనర్జీ, జస్ట్ మా టీం అంతా ఒక ప్యూరిఫై అవుతారు. జనరల్గా ఈ టాక్సిక్ వరల్డ్లో నుంచి ఒక ప్యూరిఫికేషన్. అంటే ఆ సినిమా ఉండేంత వరకు ఒక ధైర్యం ఉండింది స్టూడియోలో. ఓకే, శివుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా చూసుకుంటాడని. చాలా అంటే అఖండ ఒక జర్నీ. అంటే నేను చెప్తాను, బాలయ్య గారి ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఎలా కొత్తగా చేయాలి, ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకుని హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది. శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా మోస్ట్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఈ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరిసిస్ట్స్ వాళ్ళందరూ. బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం, ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగగురునాథ శర్మ గారు, కాశల శ్యామ్ గారు, వీళ్ళందరూ నిజంగా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటలకి రాయడం వేరే, సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా ఇదనమాట. ఇట్స్ వెరీ టఫ్. అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది, అద్వితీయ. దానికి 18 ఏళ్ళే. దానికి తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుందో నాకు తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది. సో తను, కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగగురునాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ, వీళ్ళు నలుగురు ఈజ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా. అంటే ఏ సీన్కిను మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్, మనకు దొరకదు. అది చాలా దాన్ని క్రియేట్ చేశారు, దాన్ని లేనిది తెచ్చారు. అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం. కొన్ని వర్డ్స్ లాంగ్గా ఉంటాయి,
బట్ అది వాళ్ళు పదాలన్నీ కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు, ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు. సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్. నిజంగా వాళ్ళు నిజంగా చాలా అంటే లాస్ట్ నేనే ఒక 77 డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఈ 77 డేస్లో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు. సార్ రండి, రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ చేయడానికి ఒక 11 డేస్ పట్టింది. అంటే ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్. దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 128 స్పీకర్స్ ఉంటుంది. ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం. సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్. అండ్ 9 పాటలు చేయడం, సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ చేయడం, అఖండ తాండవం అనే పాటలో కైలాష్ ఖర్ గారు అండ్ శంకర్ మాధవన్ గారు పాడడం, సర్వేపల్లి సిస్టర్స్ గారు, సో వాళ్ళు రావడం, వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం, దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం, శ్రేయా ఘోషల్ గారు పాడడం, బ్రిజేష్ వాళ్ళు పాడడం. సో వీళ్ళందరూ, దాని తర్వాత కనకవ్వ గారు, ఆవిడ గొంతులో ఎంత ఆత్మ ఉంటుందంటే, ఆవిడ ఒక అమ్మ గొంతుల్లోంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనింది అనమాట. సో ఇన్ని మంది సింగర్స్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేమత్ర ఏం తీసుకుని ఏం చేసుకుంటా. సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి. వాళ్ళందరూ లేకపోతే నేనేం లేను. సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అది నా ఇంజనీర్ బాంబేలో షాదాబ్, వాడు పాపం అంతా వాటి టైం కేటాయించి ఈ సినిమాకి మిక్సింగ్ కానీ 9 పాటలు కరెక్ట్గా ఆడియో లాంచ్, జూక్ బాక్స్కి కరెక్ట్గా వచ్చేటట్టు వీళ్ళందరూ ఎంతో కష్టపడి, మా డిటిఎస్ ఇంజనీర్లు నిజంగా అంటే వాళ్ళకి నిజంగా ఈ శివుడు సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఒక ఏదో చూస్తాను నేను, అసలు నిద్రే రాదు, టైర్డ్ అవ్వం. అదేంటో అది ఒక ఎనర్జీలో ఉంటుంది. ఒక డమరుకో వింటేనే జమ్మని లేచేస్తాం, ఒక 2-3 బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది. అసలు ఏదో నాకు అసలు ఫ్రెష్గానే ఉంటాను ఎప్పుడు. స్టూడియోకి అలర్ట్గా ఉంటాం అనమాట. అదేంటో అది అంతే శివుడు పవర్ అంతే. ఇట్ మేడ్ మీ డ్రైవ్. అది నేను చెప్పాను అంటే మేము ఓన్లీ గుడికి వెళ్ళి ప్రే చేసుకొచ్చాం. కాళహస్తి వెళ్ళాము, తిరువణామలై వెళ్ళాము, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము. సో జస్ట్ వి వెల్ ప్రేడ్. ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివ అంటే దేవుడికి ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, సో అలా అనమాట. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి, జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి. సో ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ మూమెంట్. అండ్ గంగాధర్ గారు ఆయన పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్, ఆయన మణిశర్మ గారి షోస్లో నాకు పరిచయం అనమాట. ఆయన పాడే పాటలు అసలు వైబ్రెంట్ అవుతుంది, మా డ్రమ్సే బయట వినిపించదు. సో ఆయన కంఠం అనేది చాలా స్ట్రాంగ్. సో ఆయన ఈ సినిమాలో భగవద్గీత 8 లైన్స్ పాడడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే అసలు ఇలా మీరు పాడాలి అన్న వెంటనే ఆ సినిమా చూస్తూ దాన్ని సింక్రనైజ్డ్గా పాడడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ 1 గంట సేపు 2 గంటల సేపులో పాడేశారు. బట్ 4 గంటలు 5 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో మాకు చాలా పరిచయం ఉంది చాలా రోజుల తర్వాత ఈరోజు కలుస్తున్నామని. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు స్టూడియోకి వచ్చిన వల్ల స్టూడియోకి ఒక బాగా మంచి వెలుగు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సంతోష్ కెమెరామ్యాన్, అంటే బోయపాటి గారు డ్రీమ్స్ బిగ్. అది డ్రీమ్ బిగ్ చేస్తారంటే ఆయనకి బాలయ్య గారికి అంటే జనరల్లీ హీరోయిన్కి మనం కెమిస్ట్రీ చూస్తాం. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది వాళ్ళు ఫిజిక్స్ రూపంలో బయట చెప్తారు. అది వాళ్ళ కెమిస్ట్రీ అంతే. అలా చూస్తుంటే కిక్ వస్తుంది అనమాట. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చూస్తుంటే ఆహా ఇది కదా అంటే పంచువేషన్స్ కొట్టడం కానీ కరెక్ట్గా పంచువేషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఎక్కడో బోయపాటి గారికి నాకు ఆ సింక్ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం. సో దానికి తగినట్టు పనిచేస్తాం. నేను షూటింగ్కి వెళ్ళాను, జార్జియా వెళ్ళాను. -14, -15 డిగ్రీస్లో హోల్ టీం పనిచేశారు. చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్, హోల్ క్రూ. వాళ్ళు సంతోష్ కెమెరామ్యాన్ టీము, స్టంట్ మాస్టర్ టీము, అందరు ఎవ్రీబడి లైక్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీవన్.
సో ఇది చాలా అంత ఆషిమాషిగా అయిపోయిన సినిమా కాదు. బోయపాటి గారు చెప్తారు 70 రోజుల్లో ఫినిష్ చేసాం షూటింగ్, అలా అలా అంటున్నారు తప్ప 8 monthsలో అయిపోయింది అంటున్నారు తప్ప లేదు. ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. అయితే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్, ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళి చూపించాలి అన్న వెంటనే సో ఇట్ కేమ్, ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్. మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయచ్చు, ఎప్పుడో ఆపు ఉండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మందే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరూ కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. అది కాకుండా మనందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే. ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్, ఎవరైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండేడ్ వేయండి, దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి. అది చాలా తప్పు. అది మీరు ఆలోచించేదే తప్పు, అది ఆలోచించేది తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా. ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? ఏం ఆలోచించడం లేదు. జస్ట్ అలా చేసడం అంతే, మాట్లాడడం తప్పుగా. ఎవడు చేస్తాడు తప్పు? ఎవడు తప్పు చేయడు. భయం, అందరికీ భయం ఉంటుంది. సో మీరందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే జరగదు కొన్ని విషయాలు. బట్ ఏమున్నా ఇది ఎప్పుడొచ్చినా అయితే ధైర్యంగా ఉన్నాం. ఎప్పుడొచ్చినా ఈ సినిమా బాక్సులు బద్దలు అవుతాయి, స్పీకర్లు పేలుతాయి, కాలుతాయని మాకు తెలుసు. సో మేము ధైర్యంగానే ఉన్నాం. బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం. సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది, లేకపోతే 1 వీక్ తర్వాత దొరుకుతుంది. ఈ 1 వీక్ తర్వాత మీకు అందరూ దొరికింది. ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎందుకు? బికాస్ ఒకరు కష్టం కాదు దీంట్లో. ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం 2000 మంది పనిచేస్తే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. అది ల్యాబ్ నుంచి ఎవడో ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. ఇది ఒక మనిషిది కాదు, అందరూ ఇంత టెక్నీషియన్స్. నాతోనే 600 మంది పనిచేశారు ఈ సినిమాకి. 600 మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది. సో ఇంకా కెమెరామెన్ డిపార్ట్మెంటు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంటు, ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు? అందరికీ పాపం అందరూ సంపాదించారు కదా. అందరూ ఎవ్రీబడి మేడ్ మనీ, ఎవ్రీబడి వాంట్స్ టు, వాళ్ళ సర్వైవింగే ఇదే కదా. సో అందరు కలిసి చేస్తేనే కదా సినిమా. సో మనం అనే టైం వచ్చేసింది. ఇంకా మీరందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ చెప్తున్నాను. నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను తప్ప అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు మన ఇండియాలో. సో మనందరం కలిసి ఇంకా గుట్టు చప్పుడుగా బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మనంగా
ఈ సినిమాని మన సినిమాని మనం కాపాడుకునే టైం వచ్చేసింది. సో రేపు జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి. సో అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి. 2025 ఈరోజు మాకు డాకుతో స్టార్ట్ అయింది, బాలయ్య గారితో జర్నీ ఇయర్, మళ్ళీ అఖండ 2తో ఫినిష్ అవుతుంది. సచ్ ఎ గ్రేట్ జర్నీ. 5 సినిమాలు 5 బ్లాక్ బస్టర్స్ కొట్టాము. ఇప్పుడు 6ది కూడా స్టార్ట్ చేసాం గోపితో. అది ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే అది కూడా వర్క్ అసలు సామాన్యమైన సినిమా కాదు, దానికి కూడా చాలా కష్టం ఉంది, వర్క్ ఉంది. అండ్ మనల్ని ఒక మనిషి నమ్మితే మనం నమ్మకం కదా ఇంపార్టెంట్. మళ్ళీ అదే చెప్తుంటే కష్టంగా ఉంది. మనం 300 మంది ఒక ఫ్లైట్లో వెళ్తాం, 2 పైలట్ నమ్మి, ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, ఇటు వెళ్ళి దింపుతాడని తెలుసు, అంతే ఎక్కేస్తాం. సో అలా మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ మనం నమ్మామంటే దాన్ని వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా బోయపాటి గారు ట్రస్ట్ మీ కంప్లీట్లీ. తమన్ గారు ఇది సూపర్ సార్. ఇది ఆయన యాక్చువల్లీ చెప్పుంటే మొత్తం 14 రీల్స్లో 14 రీల్స్ వస్తాం, మొత్తం 9 రీల్లో 2 కరెక్షన్ 3 కరెక్షన్ చెప్పుంటారు. నీకు కరెక్షన్ ఎందుకు రాలేదంటే ఆయన నన్ను నమ్మారు కాబట్టి నేను ఆయనకి జాగ్రత్తగా చేశాను సినిమాని, అంతే. ఆయన నమ్మారు, ఓకే అసలు కరెక్షన్ రాకుండా ఉండాలి అనే లెవెల్లో కొంచెం డిలే చేశాను. నా వల్ల కొంచెం డిలే ఉంది, బికాస్ ఈ అర్థం చేసుకోవడం ఈ సినిమాని ఒక టైం పట్టింది. ఫస్ట్ అఖండ కూడా అదే జరిగింది. ఒక 25 డేస్ ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను. ఈయన ఏంటి ఇలా తీశారు, ఏంటి ఇంటర్వెల్కే ఇంత ఊపిరి తట్టుకోకుండా చేశారు, ఇంకా 5వ రీల్ 6వ రీల్ 7వ రీల్ ఎలా చేయాలి, అసలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉండింది క్లైంబింగ్ ఈ సినిమా. సో ఇంత వెయిట్ ఉన్నా ఎలా కష్టపడి ఎక్కేసాం, కొండని ఎక్కి ఫినిష్ చేసాం అనమాట. సో థ్యాంక్ యూ బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్. దూకుడు నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసిన 14 రీల్స్ అండ్ ఓవర్సీస్ రిలీజ్ చేసిన మోక్ష మూవీస్. చాలా సైలెంట్గా ఉంటాడు శ్రీధర్, మా ఇద్దరికి అసలు పడదు, బట్ చాలా మంచివాడు. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. 9th రీల్ గురించి మన ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి, చూసుకుందాం తర్వాత. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. ఈరోజు అందరూ ఈరోజు యునైట్ అయ్యాం, చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పి. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు చెప్పేశారు, కాషన్ చేశారు, బాక్సులు బద్దలు అవుతాయని, అదే జరుగుతుందన్నమాట థియేటర్లో. అండ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ 14 రీల్స్ అంటే రామ్ గారు అండ్ గోపి గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి శ్రీశైలం వెళ్ళడం జరిగింది, శివుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, సినిమా హిట్ అవ్వడం కోసం, హిట్ అయింది కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ అందుకోవడం కోసం. అండ్ అయితే ఇక్కడ కో ప్రొడ్యూసర్ కోటి గారు ఉన్నారు, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ కోటి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అఖండ తాండవం 1 మిలియన్ టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి బుక్ మై షోలో. అంటే ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే 1 మిలియన్ టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట బుక్ మై షో ద్వారా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అంతేకాకుండా 3D ఎక్స్పీరియన్స్, అఖండ తాండవం 3D ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, అసలు మీరు వెళ్ళి ఐమాక్స్ దగ్గర చూస్తే క్రేజీగా ఉంటుందన్నమాట అక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్ దిల్రాజు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. కోటి గారు రావడానికి సిగ్గుపడుతున్నారు, ఆయన రావట్లేదు. అందరికీ నమస్కారం. అఖండ 2 11th నైట్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. ఎందుకంటే అంతకుముందే తమను, బోయపాటి గారు వీళ్ళందరూ సినిమా గురించి చెప్తుంటే నేను సుదర్శన్ థియేటర్కి వెళ్ళాను, శిరీష్ గారిని కూకట్పల్లి థియేటర్కి పంపించాను, ఇంకా వేరే పిల్లలందరినీ శ్రీరాములకు పంపించాను. అందరం ఒక్క దగ్గర చూడొద్దు, వి నీడ్ ఆల్ రియాక్షన్స్ అని. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము, సూపర్ మ్యాన్లను చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అఖండ క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 58 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు.
అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటుంది, చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్, ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. సార్ సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు, నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఈవెన్ బాలయ్య గారికి బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే మొదటి రోజు. ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాను, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్. రామ్ లక్ష్మణ్ గారు, మీ ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్. సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ షాట్లో వాడిని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు, బాలకృష్ణ గారు, వాళ్ళిద్దరికీ ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలనే చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. రాజేంద్ర గారు ఒకసారి అన్నారు మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. ఇవాళ భారతదేశంలో అక్కడ విలన్తో చెప్పిస్తాడు బోయపాటి గారు ఆ సీన్లో. ఫస్ట్ వాళ్ళ విలన్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న మూలాల్లో బిడ్డ పుట్టినప్పుడు పేగుది కట్ చేస్తే దేవుడితోనే లింకేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. ఎంత అద్భుతం! ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, మన దేశం మొత్తం అదే చేస్తాం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన ఇండియాకి ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవుడి గురించి సంబంధించిన అద్భుతంగా కనెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాను మేము రిలీజ్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ అమేజింగ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని వింటుంటే చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో బి అంటే బాలేబాబు గారు, బి అంటే బోయపాటి గారు, బి అంటే బ్లాక్ బస్టర్. ఇది నేను చెప్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాం, విట్నెస్ చేస్తూనే ఉన్నాం. సో యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, సో మాస్ని మైథాలజీతో కలిపి మనకి ఆ ఎలివేషన్స్ని, ఆ ఎమోషన్స్తో జోడించి థియేటర్స్ని టెంపుల్లా మార్చే బోయపాటి సీను గారిని, ద డైరెక్టర్ ఆఫ్ అఖండ తాండవం, సో బోయపాటి గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో అఖండ భారతం ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దానికి కారణం ఆయన మాస్ విజన్, ఆయన అమేజింగ్ విజన్ అని చెప్పాలి. సో మ్యాజిక్ స్క్రీన్ మీద, వెండి తెర మీద ఆయన మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బోయపాటి గారు. ఎస్, ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత
స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో అలా ఉంది. ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు. సినిమా ఎంత విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు. సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. బాలయ్య గారితోనే మాట్లాడిస్తాం. అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, అలాగే మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు ఏం చేశారు, ఏ మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది. దానికి ప్రతిదీ నా వెనకుండి ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం అంతా చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రిచ్ అయినా సరే ఏ రిచ్ అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంకరబోద్ది, -12 కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48 ఓన్లీ 2 days గ్యాప్లోనే వచ్చి చేసాం. అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల. సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా ఉంది, మన సినిమాని గెలిపించుకోవాలి అంతే అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆర్టిస్టులు కూడా. ముఖ్యంగా ఈ సినిమాని ఒక ప్లాట్ఫామ్ మీద తీసామండి. ఈ సినిమాని ఇందాక మామూలుగా కొంతమంది మీడియా సోదరులు కూడా చూసినప్పుడు చాలా బాగుందండి, ఇంకా ఏం కావాలి దీనికి అని అడిగారు. సార్ మాకు డబ్బు వద్దండి, డబ్బు గురించి మేము ఇది తాపత్రయపడలేదు. కలెక్షన్స్ ఇటు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, బాగా వెళుతుంది, అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇంత మంచి సినిమా అంటే ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి, ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్, చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పానండి. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశం అంటేనే, భారతదేశం ప్రపంచంలోనే ధర్మ గ్రంథాలయం. భారతదేశము ధర్మానికి తల్లివేరు లాంటిది. ఆ తల్లివేరు వేరుగా పాకి ప్రపంచానికి మొత్తం రూట్ చూపిస్తుంది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, నమ్మని దేశాలన్నీ ఇంకోలా అయిపోయినాయి. అలాగే ఈ సినిమా, ఈరోజు ఈ సినిమాలో నేను ఒక డైలాగ్ చెప్పానండి. శివుడు శాశ్వతం. ఒక డైలాగ్ మాట్లాడుతూ భగవంతుడు శాశ్వతం, మనం ఓన్లీ కర్తలం, మనం చెప్పింది మాత్రమే చేస్తాం. అంటే ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడచ్చు, ఏది 2 ఆప్షన్లు ఉంటాయి. కానీ దేవుడు అనుకుంటే మాత్రం గెలిపే ఉంటుంది, ఇక దానికి తిరిగే ఉండదు. ఆ గెలిపే ఈ సినిమా. అలా దేవుడు వెనకాల నిలబెట్టి గెలిపించిన సినిమాయే ఈ సినిమా. అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేయి అంటే దేవుడు సంకల్పం అది. ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు. దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే, ఒకవేళ తన చిన్న అడ్డంకులు వచ్చినా సరే మనం ఆ దేవుడే చూసుకుంటాడు, అది ఆయన బాధ్యత. సో మా ధర్మం ఏంటంటే మీ ముందుకు తీసుకురావడం వరకే తీసుకొచ్చాం, అద్భుతమైన విజయం సాధించాం. ఈ విజయానికి కారకులైన ప్రేక్షకులందరికీ అగైన్ మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సక్సెస్ మీట్ని
సక్సెస్ చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవారు, ప్రతి పెద్దవారు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం ఇంత స్థాయిలో ఇంత హైలో మనం చేయగలిగాము అని అంటే కారణం ఓన్లీ మీ సపోర్టే. మీ సపోర్ట్ లేని నేను ఇది అసలు చేయలేము. ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా చేయలేము బాబు. చేశాము అని అంటే మీ సపోర్టు, వెనకాలండి దేవుడు నడిపించిన సపోర్టు, దేవుడిచ్చిన సపోర్ట్ లేకపోతే ఇది అసలు చేయలేము. నిజంగానే రామలక్ష్మణ మాస్టర్ గారు అన్నట్లు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేసామా అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేసాం. వెనకాల దేవుడే, ఆ శివుడే ఉండి మమ్మల్ని నడిపించాడు. కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి మంచి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇంకా కుటుంబంతో సహా ఆదరించి ఒక డేట్లో రిలీజ్ అవ్వాల్సింది అనుకోకుండా ఇంకొక డేట్కి రావడం వల్ల అక్కడ థియేటర్స్ తగ్గినాయి. సో థియేటర్స్ తగ్గినాయి, కానీ థియేటర్స్ అద్భుతమైన ఫుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా పెంచుకుంటూ వెళుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అబ్రాడ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని వారి పిల్లలతో సహా అందరికీ చూపించి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే గొప్ప ఇదేంటంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది 3D కూడా చేసాం. 3D కూడా చేయడం జరిగింది. అది ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో, ఐమాక్స్, పీసీఎక్స్లో అద్భుతమైన ఇది జరుగుతుంది. ఈరోజు 4 షోస్ కూడా ఫుల్స్. సో 3D ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి ఈ సినిమా చూస్తే మళ్ళీ 3Dకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఆ 3Dది కూడా మీరు 3Dలో చూడండి. అభిమానులు అందరూ 3Dలో చూడండి. మీకు అసలు మీరు కొత్త లోకాన్ని చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ గారు, మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. డెఫినెట్లీ ఇందాక మీరు చెప్తూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలి అన్నారు. నిజం అది. ఇది ఫస్ట్ నుంచి బాలయ్య గారు, మేము ఫస్ట్ నుంచి ప్రతి వేదిక మీద చెప్పేది అదే. మేం గెలవటం కాదు, మన సినిమా గెలవాలి. మన ముందు రిలీజ్ అయిన సినిమా గెలవాలి, మన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా గెలవాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి, చూసేవాళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోనే ప్రతిసారి మేము ఆ ఉద్దేశంతోనే వెళుతున్నాము. కాకపోతే మీరు అన్నట్లు ఏదో సంథింగ్ జరుగుతుంది. అలా కాకుండా అందరూ ఒక వేదిక మీదకి వద్దాము. తెలుగు పరిశ్రమ అంటే ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని మనం బయట వాళ్ళు చూసి మనల్ని చూసి ఇబ్బంది పడేంతలా మాత్రం మనం చేసుకోవద్దు. తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి బ్రదర్. మనందరం ఒకే పాత్రలో ఉంటాం. 4 కిలోమీటర్ల రేషియోలో ఉన్నాం. ఎటు చూసినా సరే పొద్దున్న లెగిస్తే ముఖముఖాలు చూసుకోవాలి. మనందరం బాగుంటేనే ఏదైనా సరే ఈ దేశంలో మనం ఇలా నిలబడగలం. ఎందుకంటే నిజంగానే ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ ఏదంటే తెలుగు పరిశ్రమ. ఆ స్థాయికి వెళ్ళి ఉన్నాం. దాన్ని అదే స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ అండ్ డిఓపి సంతోష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రచ్చా రవి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ కోటి గారు ప్లీజ్ వేదిక మీదకి రాసుగా స్వాగతం పలుకుతున్నాము. గంగాధర శాస్త్రి గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఓవర్సీస్ రిలీజ్ చేసిన శ్రీధర్ గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ దిల్ రాజు గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. దైవారాధన అయినా, తల్లిదండ్రుల ఆరాధన అయినా, సమయాన్ని పాటించడంలో అయినా ఒక పాత్రని ఇస్తే మామూలుగా మనసు పెట్టే కాదండి, ప్రాణం పెట్టి ఆ పాత్రని ప్రత్యేకంగా మన మనసులో నిలపడం అయినా ఆయనకాయనే సాటి, ఆయనకెవరూ లేరు పోటీ. అదెవరు అంటే బాలయ్య, మన బాలయ్య. జై బాలయ్య. అఖండ భారత్, అఖండ 2ని సెలబ్రేట్ చేసుకునేలా చేసిన నందమూరి బాలయ్య బాబు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే 3D క్రియేటర్స్ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యా, ఒక ఫోటో ఆపండి ఫర్ మీడియా. యా, బాలయ్యబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా,
గంగాధర్ శాస్త్రి గారు పుస్తకాన్ని ముందుగా బాలేబాబు గారికి అందించడం జరుగుతుంది. శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని మరి ఇంకాసేపట్లో ఆ పరమశివుడి దర్శనాన్ని వెండి తెర మీద కల్పించి పరమశివుడి భక్తుడిగా అఖండగా మనందరి ముందుకు వచ్చిన బాలేబాబు గారు మాట్లాడబోతున్నారు. ఓకే, ఓకే అండి. ఒక్క ఫోటో సార్, మీ బుక్ అక్కడ. ఎస్, ఒక టీమ్ పిక్చర్ సార్, ఒక టీమ్ పిక్చర్. అందరికీ నమస్కారం. ఈనాడు మన అఖండ తాండవం ఈ విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేహాభిగ్రహణ శోక్తి ప్రచవాయుతోన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు. అంటే కొందరు పుడతారు, ఎవరిని పడితే వాడిని మనం మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చెమ కూడా కుట్టదు. అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ పని కోసమని. అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర్ శాస్త్రి గారు ఇంతకుముందు చెప్పారు, ఎన్నో శ్లోకాలు చెప్పారు. వాటిలన్నిటికీ అర్థం ఇదే. నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు, ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు కూడా రుణం తీర్చుకోవాలి. అంటే ఎప్పుడు అంటారు శత్రు రుణం, లేకపోతే మన రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని. అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఏదో మనం వింటాం, ఆడు గుడికి వెళ్తాం, ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి, ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర్ శాస్త్రి గారు ఇంతకుముందు, అది గుడికి వెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది. అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుందని. అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది, అందరూ కాదు. సరే, ఇవాళ ముందుగా ఆ తండ్రి గారిని తలుచుకోవడం నా విద్యుత్ ధర్మ ఆగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆది దంపతులు అయిన ఆ శివపార్వతులు, వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులైనా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలే. నగాత్ర పరమంత్ర నమాతు పరిదేవత నాహరే పరతశ్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన.
యస్మాత్ పార్థివదయ ప్రాదుర్భుతుల భక్తి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. ఇది తండ్రి మంత్రం. అంటే మనకు సగం దేహాన్ని ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర ఎంతోమంది అందరూ సరస్వతి పుత్రులే. ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, అలాగే అక్కడ మన కాసర శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన నాగ్ గురునాథ్ శర్మ గారు అయితేనేమి, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అందరూ సరస్వతి పుత్రులమే. సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి, మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు. అతను పడ్డ శ్రమంతా ఒకటే. నాకు వచ్చిన అందరూ ఏమంటున్నారంటే, ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని ఈ సినిమా చూశాడు. అంటే మంత్రోచ్చారణ, అలాగే వేదం, అలాగే మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాలగోపాలం. ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ కోడే కూస్తుంది. అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అంటున్నారు. అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, అలాగే ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి. సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు, ఒక అవసరంగా. అంటే ఎవ్రీడే ఏమంటాం మనం, కన్జ్యూమబుల్ కమోడిటీగా, నిత్యవసర వస్తువుగా. మరి ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా 4 సినిమాలు, ఇది 5వది, 6 రాబోతుంది రేపు, దానికి కూడా చెప్పా. చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు, ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని. నన్ను చూసుకునే నా పదునైన పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చిగొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను. నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను. అంటే ఇదంతా పొగరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతా ఆ పరమేశ్వరుడి ఓంకారం అన్నాను ఇందాక. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం ఓమితి బ్రహ్మ ఏకాక్షరి అంటాం. అలా ఇలా తెలుసుకోవాలి. అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువకులు. మీ తప్పు లేదన్ను, నీ తప్పుకు అది ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాల్లో అన్నాను ఇందాక, పోటీ, దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే, లేకపోతే సంగీతం. వీటి మీదే ఎప్పుడన్నా నేను మనిషిని, నాకు ఎప్పుడైనా నిర్లిప్తత ఇది వచ్చినప్పుడు రోజు గంటన్నర పూజ చేస్తాను నేను. ఆ పూజ తర్వాత నా వృత్తే నా దైవం. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర. నేను చెప్పాను కూడా, ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది. ఒక ఇది శివ తాండవం యొక్క విన్యాసం
ఎలా చేశాను ఈ పాత్ర అంటే, ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నమ్మడమో అరవడమో లేకపోతే ఒక కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక నందమూరి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన తలుచుకోకుండా ఏ సభ నేను అంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నమస్కరించుకుంటూ, మరి ఇటువంటి ఈ సినిమాని ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు, ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఎంత అశాంతి, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఆకలి చావులు, లేకపోతే మనలో మనం సృష్టించుకున్న విభేదాలు. మనం గొప్ప మాట చెప్పారు ఇది మన సినిమా గురించి. ఇది కేవలం ఒక తెలుగు పురాణాలు, ఈ భగవద్గీతలు, లేకపోతే నేను చెప్పేది భారతాలు, భాగవతాలు, వీటికి సంబంధించేదే కాదు, ఒక బైబిల్కి సంబంధించింది, ఒక ఖురాన్కి కూడా సంబంధించిన సినిమా. సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. సో ఇవాళ ఈ పాత్ర మనం చేసే ముందు నాకు పూర్తిగా నమ్మకం నా దర్శకుడి మీద. నేను చెప్పా కట్టె కొట్టి తెచ్చి అంతే మాట్లాడుకుంటాం మేము, అంతకంటే మాట్లాడుకోము. ఇవాళ మనం బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం, అగ్ని రావడం, నీళ్లు రావడం, దాంట్లో నుంచి బాణాల్లో నుంచి, లేకపోతే మొత్తం అట్లా పడిపోవడం, కళ్ళు తిరిగి, ఇవన్నీ చూస్తుంటాం. ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాట్లను నేను చెప్పా, సినిమా మాధ్యమం అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు, దానికి సరిగా వాడుకోవాలి మనం. దాన్ని మనం ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దాన్ని బట్ట విశ్వనాథ శాస్త్రి గారు నానాడు జర్మన్స్ హిట్లర్ టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి అధర్వణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మిగతా ఈ అణు బాంబులు, ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచే. అలాగే శుశ్రూషుడు అని మన భారతీయుడు, ఒక డాక్టర్, వైద్యుడు, ఆ రోజుల్లో ఋషి ఆయన. ఎటువంటి మత్తు ఇంజక్షన్ ఏమి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్లు చేసిన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది, మెల్బోర్న్లో ఆయన బస్ట్ స్టాచ్యూ ఉంది అక్కడ, మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో. ఇలా మనం చెప్పుకోవాలి. ఇలా మనం చెప్తే కానీ మన యువతరానికి అర్థం కాదు. కానీ నా అదృష్టం ఏంటంటే అందరు చెబితే అందదు, ఫలం అందదు. నా సినిమాలు వాటికి 5వ సినిమా అని చెప్పాను. నా మొదటి సినిమా అఖండ, అది కూడా ఒక పరీక్షే. కోవిడ్ టైంలో విడుదలైంది సినిమా. అసలు రారు జనం థియేటర్లో కొన్న టైంలో ధైర్యం చేసాం, భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేసాం. అఖండ విజయం సాధించింది అఖండ. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అందరికీ నిర్మాతలకి ధైర్యం వచ్చి వాళ్ళ సినిమాలని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత నేను చేసిన వీరసింహారెడ్డి అయితేనేమి, లేకపోతే దాని తర్వాత నేను చేసిన నెలకొండ భగవత్ కేసరి అయితేనేమి, డాకు మహారాజ్ అయితేనేమి, ఇప్పుడు ఈ అఖండ, తాండవం, ఇన్ని 5 విజయాలంటే నా విజయాలు అనుకోను. నేను ఏదైతే మేమందరం అనుకుంటున్నాము ఇది నా ఒక్కడి వల్ల కాదు. నేనేదో ఒక చిన్న పాయింట్ చెప్పచ్చు, డైరెక్టర్ గారు చెప్పచ్చు, దాన్ని మనకు సినిమాగా చూపించినప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఈ 4-5 సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. 5 సినిమాల్లో రకరకాల సందేశాలు, అది అంతర్జాతీయం కావచ్చు, లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు, ఇటువంటి అనేక. లేకపోతే ఇప్పుడు అఖండ 1లో ఉంది, అటు పిల్లల జోలికి, లేకపోతే ధర్మం జోలికి, లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించాం. ఇప్పుడు అఖండ 2లో మరి అప్పుడంటే దేవుడు మనిషిలో పూనాడు, ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది? ఇందాక అన్నారు సంభవామి యుగే యుగే అన్నదే
ఈరోజు సినిమాలో చూపించాం. దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమాలు చూడటం కాదు. ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఈ సినిమా చూసి, అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి వాళ్ళకి కొంచెం మనం ఏంటి, మన మూలాలేంటి, మెయిన్గా మన సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే, మన సనాతన ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి, దాని యొక్క గర్వం, దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం. అలాగే మన హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే మనం తల దించకూడదు, ఇది పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం. సో ఈ సినిమాని ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది. ఇవాళ అంటే ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం, నిద్ర లేని ఎన్ని రాత్రులు గడిపారు నాకు తెలుసు. ఆయన సినిమా ఇప్పుడు వచ్చిందని కాదు, వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం. ఎస్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో. బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో, అన్ని రుచులు ఉండాలి. పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, కాదన్నం. కానీ ఏది ఎంత ఉండాలి, ఎవరు ఏ పాత్రలకి న్యాయం చేస్తారు ఏమిటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష మాకు. అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం, దాన్ని ప్రేక్షకులను ఆదరించడం, ఇంత అఖండ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది. మాకు గర్వం చెప్పం, ఇంకా చేస్తాం. ఇవాళ ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం, ఓ సినిమా చేసాం అయిపోయింది. ఆ సినిమా విడుదలయ్యే వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకులు మనం వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాళ్ళు మనల్ని ఉత్సాహపరిచినట్టే. మాకు భయమే లేదు, తట్టక్కర్లా చేసి చూపిస్తాం. దానికోసమే నేను చెప్పా, నేహాపికరణ శోక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మయతో భయాత్ అని మరి తిరిగి అక్కడికే వస్తున్నా. సరే, ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ నా అభినందనలు, వాళ్ళకి నా అభినందనలు, అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దిల్ రాజు గారు దిల్ రాజు గారికి, మన మ్యాంగో రామ్ గారికి, అలాగే మన రిలయన్స్ సీతారాం గారికి, డాక్టర్ సురేందర్ గారికి, కొబ్బరినేని గారికి, అందరికీ వాళ్ళు పడ్డ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టే పరీక్ష అది. దీనికి ఏమీ మేము, ఎందుకంటే మీరు ఇచ్చే అఖండ విజయం ఉంది, ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్. నా తల్లి గారు విజయలక్ష్మి సుందరం గారు పాత్ర చెప్పక్కర్లా, ఎందుకంటే కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే, ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్రలు సినిమాలో. ఆ శివుడే వచ్చి ఆ చితికి నిప్పంటిస్తే స్వామి అని పలకరించి అద్భుతమైన సన్నివేశం ఒక్కటి కాదు ఆ సినిమాలో, అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందాక చెప్పాను నేను. సో మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా, రామలక్ష్మణ హాస్టల్కి అయితేనేమి, లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసాల శ్యామ్ గారు, అలాగే మన నాకు గురునాథ్ శర్మ గారు, అందరికీ మా డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి, భాను మాస్టర్కి అయితేనేమి, అలాగే వాళ్ళ గాత్రం ఇచ్చిన సర్వేపల్లి సిస్టర్స్ అయితేనేమి, లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి, కృష్ణ గారు అయితేనేమి, సౌందర్య గారు అయితేనేమి,
గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను అన్నాను. నేను చెప్పేటంత వాడిని కాదు, పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దోడిని కాదు. మా వాళ్ళ గురించి మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే. అదే ఈ సభకు ముఖ్యంగా ఇవాళ జరుపుకోవడానికి, ఈ పండుగ జరుపుకోవడానికి. సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు, మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను. సో నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒక పిక్చర్ అఖండ తాండవం, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, అఖండ తాండవం. థ్యాంక్ యూ. జై బాలయ్య, జై 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 బాలయ్య, జై అఖండ, జై అఖండ. యా తమన్ గారు, తమన్ గారు తమన్ గారు బాలయ్యబాబు గారు పక్కకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవును బాబు. అలాగే 3D రాజు సార్, వీరిని అంటే 2 మాటలు మాట్లాడాలండి. ఒకటి రాజుగారు వాళ్ళ అసిస్టెంటు ఓన్లీ 5 monthsలో 1200 మందితో 3D చేయించారు మన సినిమాని. ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దయచేసి అందరూ ఆ 3Dని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా అద్భుతంగా చేశారు. అలాగే సార్ రతి సార్, ప్రయాగరాజ్లో గంగమ్మ తల్లి మీద మేము కుంభమేళాలో 12 రోజుల పాటు 2 కోట్ల మంది మధ్యలో సినిమా షూట్ చేశామంటే ప్రధాన కారణం రతి సార్, ఊబర్ ఐఏఎస్ సార్. రతి గారు వారు వారణాసి వారు, కాశీలో ఉంటారు. మనం దర్శనానికి వెళితే కూడా ఆయన ద్వారా స్వామివారు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం అక్కడ కూర్చోబెట్టి స్పర్శ దర్శనం చేయిస్తారు. వారు రతి సార్, వారి వల్లే ప్రయాగరాజులో అంత అద్భుతంగా కుంభమేళా నేను షూటింగ్ చేయగలిగాను. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను. ఇందాక ప్రేక్షకులు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సినిమాలో కొంత చిన్న భాగాన్ని మేము ఉత్తరప్రదేశ్ వెళ్ళి, లక్నో వెళ్ళి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి చూపించడం జరిగింది. ఆయన ఒక్కసారిగా అది చూసి ఒక్కసారిగా మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకొని, అంటే ఎంత గౌరవంగా అభినందించారంటే అంత గౌరవంగా అభినందించి, ఈ సినిమా ఈ భారతదేశంలో అద్భుతంగా నడుస్తుంది వెళ్ళండి అన్నాడు అని ఆయనే పోస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్లోనే ఆయనే పోస్ట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఆయన ఇచ్చిన ఆ గౌరవానికి, ఈ ధర్మానికి ఆయన ఇచ్చే గౌరవానికి, భారతదేశం అంటే ఆయనకున్న గౌరవానికి, దైవం అంటే ఆయనకున్న భక్తికి నిజంగా ఆ రోజు చూసి ఆయనకి చేతులెత్తి నమస్కరించాం మేము. అలాంటి గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే ఈ రోజుకి భారతదేశానికి వెన్నెముక లాంటి ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ, ఆ సంస్థ చీఫ్ గౌరవనీయులు మోహన్ భగత్ గారు ఎంత గౌరవంగా అంటే, ఇదే చిన్న ఫుటేజ్ ఆయన చూసి ఈ సినిమాని మేము కాకపోతే ఎవరు ప్రమోట్ చేయాలి, మేం చేస్తుందే ఇది కదా, మేం చేస్తుందే దేశాన్ని, దైవాన్ని, ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళుతూ ఉంటే, ఈ మూలాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే అంత అద్భుతమైనది మీరు తీసుకొచ్చి ఎదురుగా పెడితే కోట్ల మందికి చేరే విషయాన్ని మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు అని చెప్పి భుజం తట్టి ముందుకు నడిపించారు ఆయన. మేమున్నాం వెనకాల, మేము చూసుకుంటాం వెళ్ళమన్నారు. సో అది నిజంగా జీవితంలో మళ్ళీ మర్చిపోయేది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయేది కాదు. అలాగే ఈ సినిమాని త్వరలో కూడా ఢిల్లీలో దాయటమే ఉందండి, ఢిల్లీలో ఒక షో వేయబోతున్నాము. అది
మోదీ గారు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే దీని గురించి విన్నారు, దీని గురించి తెలుసుకున్నారు. ఇంత గొప్ప సినిమాని తప్పకుండా మేము వెనకాలండి పుషిస్తాము అనేది వారు ఇవ్వాలి అనేది వారి ఆలోచన. సో త్వరలోనే ఇది కూడా అక్కడ ఢిల్లీలో కూడా షో అయిపోతున్నాము. అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మళ్ళీ 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 శిరస్సు నుంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపాటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి అత్యద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు, ఇంత ఆధ్యాత్మిక చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క ఫోటో కోసం తమన్ గారు ముందుకు రావాలంటున్నారు. ఒక పిక్చర్ కోసం తమన్ గారు, ఒక పిక్చర్ కోసం మీరు బోయపాటి గారు అండ్ బాలేబాబు గారు పిక్చర్. సో మరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఓం నమ శివాయ. జై హనుమాన్, జై భారత్, జై అఖండ, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీం అందరికీ. స్పెషల్ థ్యాంక్స్ టు బోయపాటి గారు. ఈ మ్యాజిక్ ఆల్వేస్ ఇలానే క్రియేట్ చేయాలి, ఇలానే కలెక్షన్ల వర్షం కురిపించాలి, ఇలానే అద్భుతమైన అఖండమైన విజయాలు అందుకోవాలి కాంబినేషన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నందమూరి నటసింహం బాలయ్యబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఇక్కడికి విచ్చేసిన బాలయ్యబాబు గారి అభిమానులకి అండ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బాలయ్యబాబు గారి అభిమానులకి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సకుటుంబ సపరివారి సమేతంగా సినిమాని ఇంకా చూడని వాళ్ళు వెళ్ళండి, వీక్షించండి. సో ఈ అద్భుతమైన చిత్రాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు అందుకోండి. అండ్ దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి. వృషభవాహనా విభవ భస్మఫాలా కాలభైరవ శంభో అభవ సంభవా.